నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ యంగిస్తాన్. ఈ రోజు యంగిస్తాన్ కార్యక్రమం శ్రీ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడలో జరగబోతోంది. ఈ యంగిస్తాన్ కార్యక్రమంలో ఈ రోజు మనమందరం డిస్కస్ చేయబోయే టాపిక్ పిల్లల్ని, అదేవిధంగా స్టూడెంట్స్ ను ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత, అలాగే యువత వాళ్ళ తల్లిదండ్రుల ఆశలకు ఆశయాలకు ఎంతవరకు విలువనిస్తున్నారు, వీరిద్దరూ ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉంటున్నారా లేక నమ్మకంగా మోసం చేసుకుంటున్నారా? దీనికి సంబంధించి మీ ఆలోచనలు అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి. ఈ రోజు ఈ యంగిస్తాన్ కార్యక్రమానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బివి పట్టాభిరామ్ గారు కూడా స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆయన కూడా అడిగి తెలుసుకోవచ్చు. ఆయన కూడా మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారిని కోరుతున్నాం. ఓవర్ టు యు సర్. థ్యాంక్ యూ శ్వేత. ఇవాళ ఈ సబ్జెక్టు చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, మొత్తం సమాజంలో ఈ వీళ్ళు వాళ్ళని లేకుండా అందరం డబ్బు వెనకాల పరిగెత్తున్నాం. అందులో భాగంగా ఏంటంటే పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నాం ప్రతి తల్లిదండ్రి. ఎందుకంటే వాళ్ళకంటే ఉన్నతమైన జీవితం గడపాలి వాళ్ళ పిల్లలు అనే ఒకే ఒక ఆశయంతో. అయితే వాళ్ళ శక్తి ఏంటి, వాళ్ళ సామర్థ్యం ఏంటి, వాళ్ళ అభిరుచులు ఏంటి, వాళ్ళకి నిజంగా వాళ్ళ కెపాసిటీ ఎంత ఉంది, ఇదేం లేకుండా 24 గంటలు, అంటే ఇప్పుడు 8వ తరగతి నుంచి మొదలైంది వాళ్ళ మీద ఒత్తిడి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఐఐటి ఫౌండేషన్ అని ఇప్పుడు రకరకాల పేర్లు పెట్టి ఇప్పుడు వాళ్ళని 8వ తరగతి నుంచి వాళ్ళని ఒక మరబొమ్మలుగా తయారు చేసే పరిస్థితి వచ్చింది. అంటే సంపూర్ణ మనిషిగా, అంటే ఒక బాధ్యత గల పౌరుడుగా ఈ దేశానికి, ఈ దేశం గురించి కానీ ఈ సమాజం గురించి కానీ కనీస స్థాయిలో అవగాహన కూడా లేకుండా ఒక బుకిష్ నాలెడ్జ్ తోటి ఒక పుస్తకాల పురుగుని మనం సమాజంలో వదిలేసి వాళ్ళు ఏ స్థాయిలో ఉద్యోగం చేసుకోవచ్చు లేదా ఎంతన్నా సంపాదించవచ్చు కానీ బట్ ఒక పర్సనాలిటీగా చూస్తే వాళ్ళు చాలా వీక్ గా తయారవుతున్నారు. అంటే టువర్డ్స్ సొసైటీ, టువర్డ్స్ కంట్రీ, వాళ్ళకి అసలు కనీసం అసలు ఈ దేశం నాకేమిటి సంబంధం అన్నట్టు దేశంతో వాళ్ళకి టోటల్ గా డిటాచ్ అయ్యే పరిస్థితులు వచ్చినాయి. ఎంతసేపు ఏంటంటే టార్గెట్, ఇంట్లో టార్గెట్, కాలేజీలో టార్గెట్, మార్కులు. సో ఇది నిజంగా వాంఛనీయమైన ఒక టాప్గా ఏ కాలేజీలో అయినా సరే, ఏ ఎగ్జామినేషన్ అయినా సరే నంబర్ 1గా నిలిచిన వాళ్ళు మాత్రమే జీవితంలో సక్సెస్ఫుల్ అవుతున్నారా, లేదా యావరేజ్ గాను, అబోవ్ యావరేజ్ గాను, ఒక మాదిరిగాను బాగానే చదివిన వాళ్ళు కూడా జీవితంలో సక్సెస్ అవుతున్నారా? ఈ కేస్ స్టడీలు ఇటు కాలేజీ యాజమాన్యాలు కానీ ఫ్యాకల్టీలు కానీ ఎవరు కూడా స్టడీ చేసి వాళ్ళు చెప్తే ఓకే వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది పిల్లలకి. అట్లాగే పేరెంట్స్ కూడా అది వదిలేసేసి ఏంటంటే అక్కడ చూపిస్తారు, టాపర్ని చూపిస్తారు. ఆ టాపర్ మాత్రమే నీకు లక్ష్యం అంటారు. బట్ అల్టిమేట్గా ఏంటంటే ఏ రకంగా మా డైరెక్షన్లో వెళ్తే మనం అంటే విజయాన్ని సాధించగలము అనేది చెప్పడం అనేది ముఖ్యం. అక్కడ కొంత గ్యాప్ వచ్చింది తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కానీ, ఫ్యాకల్టీకి స్టూడెంట్స్కి మధ్య కూడా గ్యాప్ వచ్చింది. సో ఈ ప్రోమోస్ సందర్భంగా పిల్లలకు చేసిన కామెంట్లు కూడా చాలా అంటే వాళ్ళ మనోభావాలకు అర్థం పడుతున్నాయి. అది మనం నెక్స్ట్ పట్టాభిరామ్ గారు కూడా బ్రీఫ్గా మాట్లాడిన తర్వాత మనం ఇంటరాక్షన్ బిగిన్ చేద్దాం. అప్పుడు వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అయ్యారు, దానికి తల్లిదండ్రులు ఏం చెప్తారు, అట్లాగే పట్టాభిరామ్ గారు దానికి పరిష్కారం ఏం చూపిస్తారు, దాని గురించి చర్చిస్తాం. ఈలోపు పట్టాభిరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. వేమూరి రాధాకృష్ణ గారికి, తల్లిదండ్రులకి, టీచర్లకి, ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకి మీ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. మనందరికీ ఈరోజు సబ్జెక్టు చాలా కొత్త సబ్జెక్టు. ఒక 25 ఏళ్ల క్రితం వినని సబ్జెక్ట్ ఇది. 25 ఏళ్ల క్రితం పిల్లలకి పెద్దలకి మధ్య ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ లేవు. ఆ ఇంట్లో ఒక గ్రాండ్ ఫాదర్ ఉండేవాడు, ఓ మేనమా ఉండేవాడు, ఓ తాతయ్య ఉండేవాడు. ఆ రోజుల్లో ఎవరైనా పరీక్ష ఫెయిల్ అయితే ఇప్పట్లాగా ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. వాడు తాతయ్య దగ్గరికి పోయేవాడు. తాత నేను పరీక్ష ఫెయిల్ అయిన మా నాన్న వస్తున్నాడు అంటే ఆ తాత ధైర్యం చెప్పేవాడు, ఏం పర్వాలేదురా మీ నాన్న కూడా ఫెయిల్ అయ్యాడు చిన్నప్పుడు. ఈలోగా నాన్న వచ్చి చూసావా వాడు ఫెయిల్ అయ్యాడు అంటే, నోర్మి నువ్వు ఫెయిల్ అవ్వలేదా 7వ తరగతి, పారిపోలేదా మీ మామ ఇంటికి అని ఓదార్పు చేస్తూ వీడిని మళ్ళీ మోటివేట్ చేసేవాడు. రే ఈసారి బాగా చదువుకో, నీకు సైకిల్ కొనిపెడతా. ఈ రకమైన తాతయ్యలు అమ్మమ్మలు ఇప్పుడు మిస్ అయిపోయారు. వాళ్ళు ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళారా లేకపోతే గ్రామాల్లో ఉంటున్నారా అనేది వేరే విషయం. బట్ ఏది ఏమైనా ఇప్పుడు పిల్లలు, ఈ తల్లిదండ్రులు 2 గ్రహాల నుంచి వచ్చినట్టుగా పోటాడుకుంటున్నారు. ఇప్పుడు వింటున్నాం కదా, వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులది తప్పన్నట్టుగా
తల్లిదండ్రులు తమ మీద ప్రెషర్ ఇస్తున్నారని వాళ్ళు అంటున్నారు. కొంత తల్లిదండ్రుల ఇది కూడా ఉండొచ్చు. బట్ ఏదేమైనా మనం ఈ రోజుని మన డిస్కషన్స్ వల్ల తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఓ చక్కని సఖ్యత ఏర్పడి తల్లిదండ్రులు ఎక్కడెక్కడ మారాలి. ఇప్పుడు ఇందాక మనం ఇందాక పిల్లలతో మాట్లాడినప్పుడు ఆ మధ్య నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడు. వాడు సరిగ్గా చదవట్లేదని తల్లిదండ్రులు చెప్పారు. వాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. ఏమిరా చదువుకోవచ్చు కదా అని. ఇప్పుడేం చదువుతాం సార్ మనం అన్నాడు. నన్ను కలిపాడు. నేను చెప్పాను నాకు 62 ఏళ్ళు రా, నేను ఇప్పుడు 3 ML చేసి ఇప్పుడు ఇంకో PhD చేస్తున్నాను అంటే ఎందుకు చేస్తున్నారు సార్ అంటాడు. నన్ను మానేయమంటాడండి. వాళ్ళ యాటిట్యూడ్ అలా ఉంది. నేనన్నా చదువుకోవచ్చు కదా అంటే నేను చదువుతా కానీ మా అమ్మకి ముందు ట్రీట్మెంట్ చేయండి అన్నాడు. మీ అమ్మకి ఏమున్నాయిరా జబ్బులు అని 3 ఉన్నాయన్నాడు. ఏమిటి చెప్పిందే చెప్తుంది ఆ టీవీ సీరియల్ లాగా. రెండోది ఎవరిని చూసినా పోల్చుతుంది. వాడు చూడు ఎట్ట పాసాడు, వీడు చూడు అక్కడ ఆటో డ్రైవర్ కొడుకు, ఇది ఇలా పోలికలు చేస్తుంది. మొన్న తిక్కబుట్టిద్దట ఆ అబ్బాయికి. ఎదురింటి అమ్మాయి చూడు పాస్ అయిందే అంటే అమ్మాయిని చూసి నేర్చుకుందట. మమ్మీ నేను ఆ అమ్మాయిని చూడడం వల్లే ఫెయిల్ అయినా అన్నట్టు. వీళ్ళు పిల్లలు తెలివైన వాళ్ళే. 3వ జబ్బు ఏంట్రా అని నా పేరు మర్చిపోయింది. మరి ఏమని పిలుస్తుందిరా అని చదువు అంటుంది. వాడి పేరేది అయిపోయింది చదువు. ఏదేమైనా పిల్లలు అర్థం చేసుకోవాలి, మీరు చదువుతున్నది డబ్బు కోసం కాదు, కీర్తి కోసం కాదు. అవన్నీ వస్తాయి మీకు. బిల్ గేట్స్ డబ్బు కోసం చదవలేదు, సక్సెస్ కోసం చదివాడు. అమ్మా నాన్నల కోసం కాదు, ఎంజాయ్ చేయడం కోసం కాదు. యు రియలైజ్. సో దానికి ఈరోజు మన సమావేశం తప్పకుండా మీకు సహాయపడుతుందని నేను కోరుకుంటూ వారిని కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, ఫస్ట్ ప్రోమో. చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని మానిటర్ చేయరు. సో గాలికి వదిలేస్తే గాలి బ్యాచ్ లోనే తయారవుతారు. అమ్మా ఎవరంది చెప్పమ్మా. మైక్ మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్స్ లో పడేస్తున్న పిల్లలంతా మీరు పెంచి పెద్ద చేసిన పిల్లలే. లేకయ్యా ఎవరు? Good evening, sir. My name is Fanendra Kumar. I am studying second year in Sri IHR Triple E Group. దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే దీనివల్ల ఇప్పుడు ఓల్డేజ్ హోమ్స్ లో పడేస్తున్నారు, మీరు పెంచి పెద్ద చేసిన పిల్లలే పడేస్తున్నారు మిమ్మల్ని అన్నారు కదా సార్. దాని మీద ఏంటంటే ఇప్పుడు అలా పడేస్తున్నారంటే 2 కారణాలు అవ్వాలి సార్. ఒకటి పిల్లల పెంచడం తప్పైనా అయి ఉండాలి సార్ ఒకటి. లేదంటే వాళ్ళు తన పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే వయసు ద్వారా అయినా సరే దీనికి రిలేషన్ తప్పు జరిగి ఉండాలి సార్. పిల్లల పెంపకం అంటే అది ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందు వరకు చూసుకుంటే మనం ముందే మనకు తెలిసిపోయింది అనుకోండి సార్ పిల్లలు పెంచడం తప్పని. వెళ్ళిపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి సార్. లేదంటే ఇంకా దాన్ని వేరే ఏం ఆలోచిస్తున్నా? మీ అమ్మ నన్ను ఓల్డేజ్ హోమ్ లో పడేద్దాం అనుకుంటున్నావా లేదా? నేను అలా అనుకోను సార్. నన్ను కరెక్ట్ గానే పెంచుతున్నారు సార్. నేను ఎందుకు అనుకుంటాను సార్? నువ్వు దగ్గర ఉంచుకుంటావా? కరెక్టే సార్. ఇందాక పట్టాభిరామ్ గారు చెప్పారు గుర్తుందా? బేసిక్ గా అసలు ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? అమ్మా నాయనమ్మలో అమ్మమ్మలో తాతయ్యలు మన ఇళ్లలో ఉండకపోవటం. వాళ్ళు ఉంటే ఏంటంటే నీతి అవినీతి మంచి చెడు ఎన్ని రకరకాల కథలు, అసలు మహాభారతం రామాయణం ఇవన్నీ మీకు అసలు తెలియదు. వాటిలో ఒక్కొక్క సన్నివేశం దాని అర్థం పరమార్థం ఇవన్నీ చెప్పేవాళ్ళు కథలుగా. సో మొత్తం ఏంటంటే ఒక రకమైన అవగాహన వచ్చేది మనకి. ఇప్పుడు ఏంటంటే ఎవరో ఉండరు. ఇంటికి వెళ్తున్నాం, మీరు మీ నాన్న మీరు వెళ్ళంగానే ఇందాక అన్నట్టు చదువుకోమంటారు వాళ్ళు. మీరు చదువుకుంటారో లేకపోతే ఎందుకంటే ఎవరి రూమ్లు వాళ్ళకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళి సెల్ ఫోన్లో మాట్లాడుకుంటారో లేదా కంప్యూటర్లో మాట్లాడుకుంటారో మీ ఇష్టం. మీ అమ్మకో సెల్ ఫోను, మీ నాన్నకో సెల్ ఫోను, ఏమంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎవరితో ఎవరికి సంబంధం లేదు. అందరికీ మొత్తం మానవ సంబంధాలను నాశనం చేసింది ఇది ఒకటే. ఇది వచ్చి దంపతే చేసింది. ఎవరి కొంపలో ఎవరెవరితో మాట్లాడుకోవడానికి లేదు. పొరపాటున ఎప్పుడన్నా భార్యతో మాట్లాడదామంటే ఈలోపు ఆవిడ ఫోన్ వస్తుంది, ఆవిడ పక్క వెళ్తుంది. లేదా ఆవిడ భర్తతో మాట్లాడదాం అనుకుంటే భర్త ఫోన్ వస్తే పక్కకు పోతాడు. ఇది ఒక పెద్ద విషవలయం లాగా తయారైంది మనకి. కమ్యూనికేషన్కి వాడాల్సిన దాన్ని ఏంటంటే కాన్వర్సేషన్కి వాడుతున్నాము. అదే సమస్య అయింది. ఇది అందరం గ్రహించాలి. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి అంటే ఉమ్మడి కుటుంబాలని నేను అది చెప్పడం నా ఉద్దేశం కాదు. నిజంగా ఉంటే కనుక అది అంతకంటే గొప్పది ఇంకోటి ఉండదు. బట్ అట్లీస్ట్ తల్లిదండ్రులు వాళ్ళ వల్ల ఏమిటి ఉపయోగం అనేది తెలుసుకోండి. వాళ్ళ ఇంట్లో ఉంటే నెక్స్ట్ మీ పిల్లలకి ఉపయోగం. మళ్ళీ మీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఓల్డ్ ఏజ్ హోమ్లో బారేసినా ఏదో ఒకటి ఉన్నాయి కొన్ని. మీరు ఆ స్టేజ్కి వచ్చేటప్పుడు అవి కూడా ఉండవేమో, రోడ్డు మీద బారేస్తారని గుర్తుపెట్టుకోండి. అందుకని మీ పిల్లలు అది గుర్తుపెట్టుకోండి. మనం పేరెంట్స్తో మామూలుగా మనం పేరెంట్స్ని అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని ఏం రావు కదా సార్. మనం పేరెంట్స్ని మామూలుగా మనం అర్థం చేసుకున్నాం, పేరెంట్స్ తగ్గట్టు మనం ఉండి అలాగే
పేరెంట్స్ మన తగ్గట్టు ఉంటే కనుక ఇంకా ఈ రిలేషన్ ఇంకా ఇవేం ఉండవు కదా సార్, డిస్ప్యూట్స్ అలాంటివి. ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటే అసలు ఈ ప్రాబ్లమే రాదు. మీకు పేరెంట్స్ తోటి మీరు బాగానే ఉంటారు, వాళ్ళు మీరు బాగానే ఉంటారు. కానీ నీ పెళ్ళి అయిన తర్వాత ఈ సమస్యలు వస్తాయి నీకు. నువ్వు నేను బాగానే చూసుకుంటానంటావు, ఆ అమ్మాయి కూడా అలాగే అనుకుంటుంది, అబ్బాయి అలా అనుకుంటాడు, తండ్రి అలాగే అనుకుంటారు. కానీ తర్వాత నీ యాటిట్యూడ్ మారుతుంది. సో ఇప్పటి నుంచి నువ్వేం చేయాలి, మీ తల్లిదండ్రుల్ని ప్రేమించడం కాదు, ఊరికే చెప్పడం కాదు, చేసి చూపించాలి. రేపు నేను నీ పిల్లలు ఎలా ట్రీట్ చేయాలో నువ్వు ఇప్పటి నుంచి ఆలోచించి వాళ్ళతోటి ఆ ప్రేమను పెంచుకో. సార్ అన్నట్టుగా ఈ సెల్ ఫోను, ఈ కంప్యూటర్, ఇళ్లలో కూడా టీవీలు ఉంది. ఆవిడో సీరియల్ చూస్తూ ఉంటుంది, ఆయనో సీరియల్ చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడుకుంటారు? పిల్లవాడికో సీరియల్, అమ్మాయికో సెల్ ఫోన్. ఈ 3 Cలు పిల్లల టైం డిస్టర్బ్ చేస్తున్నాయండి. సెల్ ఫోను, కంప్యూటర్ గేమ్స్, ఈ కేబుల్ టీవీ. ఈ 3 Cలు మీరు కొంచెం ఇంట్లో ఉన్నప్పుడు వాటిని పక్కన పెట్టి, ఇప్పుడు ఇంగ్లీష్ న్యూస్ చూడండి, వార్తల్లో వేసే న్యూస్ చూడండి, అంతేగాని ఆ సీరియల్స్ వాటి వల్ల మీకేమీ లాభం లేదు. అవి చూసి మీరు కొంచెం పాడవుతున్నారు. ఈ మధ్య కొన్ని సినిమాల్లో తల్లిదండ్రుల్ని జోకర్స్లా చేసే సినిమాలు వచ్చాయి, టీచర్స్ని జోకర్స్లా చేసే వచ్చాయి. నాన్న నా చొక్కా నువ్వే కొంటావా, ప్యాంటు నువ్వే, వీడు కొనకపోతే ఇంకెవడు కొంటాడండి. సో అట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి సార్. మనం కరెక్ట్ గా ఉంటే ఇంకా ఈ సెల్ ఫోన్స్ మనం అనగా బహువచనం ఎందుకు? నేను బాగానే ఉన్నాను, నువ్వు కూడా బాగుంటావు, మనం అంటావు ఏంటి? ఇప్పుడు విని విని మనం అని ఆఖరికి ఆయన మీలో కలిసిపోయేటట్టున్నాడు ఈ కౌన్సిలింగ్ చేసి. ఓకే సార్, మీరు మాట్లాడతారో లేదో నాకు. ఓకే సార్, ఇప్పుడు నేను కరెక్ట్ గానే ఉన్నాను అనుకోండి సార్, పేరెంట్స్ అందరితో, మదర్తో కానీ అందరితోనూ కరెక్ట్ గానే ఉన్నాను అనుకోండి సార్. ఇంక ఈ సెల్ ఫోన్ ఇలాంటివన్నీ మధ్యలో దానికి ఒక లెక్కలోకి రావు కదా సార్. అలా కాదు, అట్లా కాదు. అది లెక్కలో కానీ కాదు. ఇప్పుడు న్యాయంగా ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంత టైము ఇంట్లో గడుపుతున్నాము, అది ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం. తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కలిసి నిజంగా ఇప్పుడు 4 ఉన్నారనుకోండి, 2 పిల్లలు, తల్లిదండ్రి, 4 ఎంతసేపు గడుపుతున్నారు అది ఆలోచించుకుంటే దానికి పరిష్కారం దొరుకుతుంది. సో ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ కానీ, మీ భావాలను చెప్పుకోవటం కానీ ఇది చాలా తగ్గిపోతూ వస్తుంది. దీన్ని వాడి ఎస్ఎంఎస్ చేస్తుంటే అమ్మకి నాన్న కూడా ఎస్ఎంఎస్ అయ్యి వాళ్ళు పై రూమ్లో నుంచి కిందకి ఎస్ఎంఎస్ కొడతారు. చెప్పండి, అవునా కాదా చెప్పండి. మరి ఇంకెంతకంటే ఏం చెప్తాం? ఇంకా ఇంట్లో కొడుక వాడు, లేకపోతే టెనెంటా, అది కొన్నవాడో తెలియదు, ఇంట్లో కొడుకో తెలియదు. అది అట్లాంటి సమస్య వస్తుంది. అది మాట్లాడుకుంటే కమ్యూనికేషన్, ఇప్పుడు మనం ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు జరగంటాం అంటే వినపడుతుంది కదా, బట్ ఐ టు ఐ కాంటాక్ట్ వల్ల అది ఎఫెక్టివ్గా, ఫోర్స్ఫుల్గా ఉంటుంది. దానికోసం జరగంటాం. సో అట్లా మనిషి పక్కన కూర్చుని అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఆ ఇంటిమసీ, ఆ రిలేషన్ డెవలప్ అవుతూ ఉంటుంది. అది డెవలప్ చేసుకోండి. మీరు కూడా అంత అరమరికలు లేకుండా మాట్లాడండి తల్లిదండ్రులతో. డెఫినెట్గా తల్లిదండ్రులు అనేవాళ్ళు ద్వేషించేవాళ్ళు కాదు కదా పిల్లల్ని. వాళ్ళకి ఏదో ఆశతోటి వాళ్ళు ఇంకా పెరగాలని చెప్పి ఒత్తిడి తెచ్చి ఉండొచ్చు. కానీ బట్ ఖచ్చితంగా వాళ్ళు ప్రేమించేవాళ్ళే కానీ ద్వేషించేవాళ్ళు కాదు. ఓకే, ఇందాక మాట్లాడి అమ్మ నువ్వు చెప్పమ్మా, లే ఇందాక. కాదు ముందా ఎంఏ మాట్లాడాలి. ఎక్కడ ఏటో మరి ఇవ్వు లేకమ్మా. కాదయ్యా, ఆ ఎంఏ ఎవరు అంటారు ఇక్కడ? ఎక్కడో మరి లేమ్మా. ఓకే, ఇటు వచ్చేసావా? అప్పుడే పార్టీ మార్చావు. నమస్తే సార్. చెప్పమ్మా. నా ఒపీనియన్ ఏంటంటే, పేరెంట్స్ చాలా కష్టపడి మేము చదివిస్తున్నారు సార్. ఆ విషయం మాకు తెలుసు. మేము చాలా మంది ఉన్నాం ఇంట్లో, 1-2-3 ఉన్నామంటే ఒకరికి ఏంటి ఎక్కువ పర్సెంటేజ్, సపోజ్ ఒకరికి 90% వచ్చి ఫస్ట్ పర్సన్ అమ్మాయి కెపాసిటీ బట్టి 90% వచ్చింది, సెకండ్ పర్సన్ సపోజ్ ఒక 89-80 వచ్చిందంటే కంపారిజన్ చేస్తారు, ఎందుకు నీకు 10% రాలేదు అని. ఆ కంపారిజన్ ఎందుకని? ప్రతి ఇండివిజువల్ స్టూడెంట్కి కొంచెం కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీలో మాకు టాలెంట్స్ ఉంటాయి, మా ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎప్పుడు వాళ్ళు కంపేర్ చేశారో మేము అప్పుడు స్ట్రెస్ ఫీల్ అయ్యి డిప్రెషన్లో ఫీల్ అవుతాం. నాకు రాలేదు, ఎందుకు రాలేదు అన్న ఫీలింగ్ వస్తుంది. అదే కంపారిజన్ లేక బాగా వచ్చిందమ్మా, నెక్స్ట్ టైం నువ్వు బెటర్ చేసుకో, అక్కలా రావాలి అని ఒక చిన్న ఓదార్పుగా చేస్తే, అవును మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, నేనేమో చదవగలనేమో అనే ఫీలింగ్తో ఒక చిన్న హ్యాపీనెస్తో ఎంకరేజ్మెంట్ చదువుతాం. అదే లేకుండా నీకు రాలేదు, ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తాయి, ఎందుకు రాయలేదు నువ్వు ఎగ్జాము, ఎందుకు నీకు మార్క్స్ తక్కువ వచ్చాయి అని ఒక సూటిగా వస్తే మాకు మైండ్స్ అలా హార్ట్ టచ్ అవుద్ది, మైండ్ సెట్ అవుతుంది, సాధిస్తూ ఉంటారు.
అదే ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తే నేను చదవాలి, నా పేరెంట్స్ నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు అని చదివే ఒపీనియన్ వస్తుంది. సపోజ్ మాకు ఇన్నర్ టాలెంట్స్ ఉంటాయి సార్, కంపారిజన్ చేస్తుంటారు. ఒక సపోజ్ ఏమో ఆ పెద్ద పర్సన్కి, ఒక పెద్ద అమ్మాయికి అనుకోండి పర్సన్ వచ్చింది, చిన్న అమ్మాయికి ఏమో ఇన్నర్ టాలెంట్స్ ఉండొచ్చేమో, తను దాని ద్వారా ఏదో ఎడ్యుకేషన్ సమానంగా చేసుకుంటూ తన టాలెంట్ని తను ఇంప్రూవ్ చేసుకుంటూ సొసైటీలో ఒక మంచి పొజిషన్కి ఉండాలనుకుంటుంది. ప్రస్తుతం స్టూడెంట్ మేమంటే చూపించుకోవాలి ఏంటి మా టాలెంట్ ద్వారా. స్టడీ ఒకటే పర్పస్ కాదు కదా సార్, మన టాలెంట్ చూపించుకునేది వేరియస్ వేస్ ఉన్నాయి. అది కూడా ఇంజనీరింగ్ ఒకటే కాదు, మెడికల్ ఒకటే కాదు. ఇంటర్ అయిందంటే ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిందా ర్యాంకు, దగ్గర లేదో కాలేజ్ వస్తుందిలే, ఎంసెట్లో కన్వేర్ కోటలో వస్తుంది జాయిన్ అయిపో అని అంటారు. అదే ఒక అబ్బాయికి అనుకోండి మేనేజ్మెంట్ కోటాలో ఒక మంచి సీట్ చూసుకొని మంచి గ్రూప్, అది మెకానికల్, సివిలో, లేకపోతే రేర్ గ్రూప్, పెట్రోలియం అని ఆడవాళ్ళే ముందు ఆడవాళ్ళ రోజులే వస్తాయి. ఎందుకంటే ఆడవాళ్ళ నంబర్ తగ్గుతుంది, మగవాళ్ళది పెరుగుతుంది. అలా అని కాదు సార్, ఎందుకు ఆ డిఫరెన్స్ రావాలి సార్, కంపారిజన్ ఎందుకు రావాలి, ఎందుకు ఈక్వల్ గా చూడరు. ఒకళ్ళ అబ్బాయి లాంగ్ టర్మ్ తీసుకుంటానంటే పోషిస్తారని తీసుకుంటారు, అమ్మాయిని పోషించలేమా సార్ మేము? ఇది ఇదివరకు ఇప్పటికి చాలా మార్పు వచ్చింది, బట్ ఇంకా డెఫినెట్ గా వస్తుంది. ఇప్పుడు మీ అమ్మల కంటే మీరు చాలా బెటర్ గా ఉన్నారు. మేము బెటర్ గా ఉన్నాం కదా సార్, మాకు పేరెంట్స్ దగ్గర నుంచి ఎంకరేజ్మెంట్, నువ్వు చేయగలవమ్మా అని ఒపీనియన్ రావాలి. రైట్, ఇప్పుడు పేరెంట్స్ నుంచి ఎవరైనా ఆన్సర్ చేస్తారా? ఫస్ట్ చేయండి, మైక్ ఇవ్వయ్యా. ఎందుకంటే స్ట్రైట్ గా మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నించారు ఆవిడ. సార్ నా పేరు రామలింగమూర్తి అండి. మా బాబు ఇక్కడ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇక్కడేనా? పాప ఇక్కడే సార్. ఓకే, నా 3 కాలేజీలు కదా. రైట్, సాయాదిత్యలోనే. తను చెప్పినది ఇప్పుడు పేరెంట్స్ తన బ్లడ్ రిలేషన్స్ తోటే తనని కంపేర్ చేస్తున్నారు. తన అక్కతోటో, తన అన్నతోటో, తన తమ్ముడితోటో, తన చెల్లెలతోటో, అంతే తప్ప పక్క వాళ్ళతోటి కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది తను పాజిటివ్ యాటిట్యూడ్లో తీసుకోవాలి తప్ప నెగిటివ్ యాటిట్యూడ్లో తీసుకోవడం అనేది తప్పది. ఇప్పుడు వాళ్ళకి వస్తున్నాయి కదా నీకెందుకు రావట్లేదు అనేటువంటి ఒక తను ఏదో కించపరుద్దామనో లేకపోతే అవమానపరుద్దామనో. ఒక చిన్న విషయం తను అన్నది ఏంటంటే, అక్కకి ఇట్లా వచ్చినాయి అమ్మా, నీకు ఎందుకు తక్కువ వచ్చినాయి, ప్రాబ్లం ఏంటి అని చెప్పి అనునయిస్తూ చెప్తే అట్లా కాదు సార్, ఏ పేరెంట్ అయినా అది పాజిటివ్ గా తీసుకోగలము. అలా కాదండి, ఇప్పుడు కడుపును పుట్టిన ఏ పిల్లకైనా ఒకళ్ళకి పార్షియాలిటీ అనేది ఏమి ఉండదు కదా. అవును, పిల్లల మధ్యలో పార్షియాలిటీ అయితే డెఫినెట్ గా హార్ష్గా చెప్పే విధానం గురించి అదే కదా సార్ నేను చెప్పేది. ఇప్పుడు పిల్లల మధ్యలో పార్షియాలిటీ పేరెంట్స్ ఉండదు. ఇదే పేరెంట్స్ ముగ్గురున్నా కూడా ఫెసిలిటీస్ అనేవి అందరికీ ఈక్వల్ గానే కల్పిస్తారు తప్ప ఒకరికొకలాగా జాయిన్ చేయరు. ఒకరిని కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసి ఒకరిని మున్సిపల్ హై స్కూల్లో జాయిన్ చేయరు కదా పేరెంట్స్. అట్లాంటప్పుడు ఇద్దరితోటి నీకు పెద్ద అక్కకో అన్నయ్యకో తమ్ముడికో వాళ్ళకో చేసినట్టుగా నీకు మేము ఫెసిలిటీస్ చేసినప్పుడు వాటిలో అయితే వాళ్ళు మంచి మార్కులు సంపాదించుకుంటున్నప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ ఇది 1 to 3% డిఫరెన్స్ వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది అనేది వాళ్ళు పాజిటివ్గా అడుగుతారు తప్ప, అంటే తనైతే ప్రాబ్లమ్స్ అని ఉంటాయి, నాకు ఫలానా సబ్జెక్ట్లో వీక్ ఉన్నది, లేదంటే ఫలానా నాకు అర్థం కావటం లేదు, లేకపోతే నాకు ఈ సబ్జెక్ట్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, అదర్వైజ్ సంథింగ్ XYZ ఏదైనా చెప్పినప్పుడు పేరెంట్స్ కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు తప్ప తనని కించపరుద్దామనో లేకపోతే పిల్లల్ని డిగ్రేడ్ చేద్దామని అయితే కాదు. సో పేరెంట్స్ చెప్పిన దాన్ని అమ్మాయి పిల్లలు కన్సర్న్డ్ స్టూడెంట్ ఎవరైతే వాళ్ళు పాజిటివ్గా ఆలోచించి సరే కరెక్ట్గానే వాళ్ళతోటి కూడా వీళ్ళు కూడా ఓపెన్ మైండ్ తోటి నాకు ఇది ప్రాబ్లము, నాకు ఈ సబ్జెక్ట్ వీక్ ఉంది, లేకపోతే నాకు ఈ ట్యూషన్ కావాలి, లేకపోతే అక్కడ నాకు ఈ సబ్జెక్ట్లో హెల్ప్ చేయమని ఇలాగ ఏదైనా వాళ్ళు వీళ్ళ డిమాండ్ వీళ్ళు చెప్పినప్పుడు పేరెంట్స్ అక్కడ హెల్తీ కాంపిటీషన్ డెవలప్ అవుతుంది. వాట్ వీ నీడ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇద్దరు కూడా అంత అరమరిక లేకుండా మాట్లాడే పరిస్థితి ఉండాలి. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ సార్. అది మీరు చెప్తున్నారు కరెక్టే. ఇప్పుడు ఆమె అన్నది కూడా ఏంటంటే చెప్పొద్దు అంటలా. అవునండి, ఎందుకు ఏమిటి ప్రాబ్లం అని చెప్పి అట్లా కూర్చోబెట్టి అడిగితే ఒక రకంగా ఉంటుంది. అక్కడికి వచ్చి నీకు రాలేదు సార్. ఇన్ జనరల్ అట్లాగే సార్, ఇన్ జనరల్ మన పేరెంట్స్ మన పెంచారు, మన ఏ రోజు అలాగా తోలాడినట్టు లేకపోతే వాళ్ళని కించపరిచినట్టు వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ ఎవరు చేయరు సార్. అది అంటే మీరు చేసి ఉండకపోవచ్చు కదండి. అవును సార్, చాలా సహజంగా అక్క ఉంది నువ్వు ఉన్నావు, అన్నయ్య ఉన్నాడు నువ్వు ఉన్నావు, లేదా చెల్లి ఉంది నువ్వు, ఇట్లా అట్లా అంటుంటారు చాలా యథాలాపంగా. అంటే డోంట్ థింక్ అదర్వైజ్. అది నేను ఒక పేరెంట్నే కదా. అవును సార్, తెలియకుండా అంటాం మనం. అవును, తెలియకుండా గుర్తుపెట్టుకోండి, మనం తెలియకుండా ఇట్లా అంటాం గవికిని. ఆ ఏజ్ వాళ్ళు హౌ దే రియాక్ట్ అనేది మనకు తెలియదు. అవును, అది కంపారిజన్ అనేది వస్తుంది సార్. అది అయితే హార్ష్ గా తీసుకుంటామా సాఫ్ట్ గా తీసుకుంటామా దట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. అది ఓకే. ఎవరమ్మా ఇందాక ఒక మదర్ మీరు చెబుతారు కానీ అయ్యాక ఒక మదర్ మాట్లాడమ్మా. మైక్ ఎవరు అక్కడ ఆగమ్మా, నువ్వు అయ్యాక మళ్ళీ మాట్లాడు చెప్పమ్మా.
First, instill confidence in the minds of parents about your interest. You might get 90% in science, but not in English. First say, so that we will come to know your interest. We are here to encourage you, not to discourage you at any cost. మీరు ఆ ఒక పిల్లల్ని పట్టుకుని మాలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి అని చెప్పడం ఎంతవరకు న్యాయం సమర్థనీయం చెప్పండి. అంటే కొంచెం అర్థం కాలేదు. How can you expect that children should give confidence or create confidence among the parents? క్యాలిబర్ మాకు తెలుసు, తెలియకుండా లేదు. అట్ ద సేమ్ టైం నేను కంపేర్ చేసినది తప్పే. కంపేర్ చేసినప్పుడు అన్నయ్యకి అక్కడ వచ్చింది, నాకు ఎందుకు ఇక్కడ రాలేదంటే నాకు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ అని మళ్ళీ చెప్పండి. దీంట్లో ఎక్స్ట్రా క్లాసెస్కి వెళ్తాను, దీంట్లో నేను సెటిల్ అవుతాను మీరు తెలియపరచండి. మీరు తెలియపరిస్తే అప్పుడు నేను ఫెయిలియర్కి నేను బాధపడము. నేను ఎలాగైనా నువ్వు పడినా మళ్ళీ ఎక్కుతావు నాకు తెలుసు. ఎందుకంటే నీకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు కష్టపడతావు అన్న పాయింట్ నాకు తెలుస్తుంది. నువ్వు చూపించు కూడా, నీకున్న ఇంట్రెస్ట్ లో నాకు చూపించు, అప్పుడు నేను ఎంకరేజ్ చేస్తాం. ఓకే, ఇదే మాట్లాడుతుంది చెప్పండి. వీళ్ళు మాట్లాడే మాటలను చూస్తుంది. దీనికి యాక్చువల్గా బాటమ్ లైన్ ఏంటంటేనండి, సైకలాజికల్గా సిబ్లింగ్ రైవలరీస్ అని. ఈ సిబ్లింగ్ రైవలరీస్ అంటే ఈ ఒకే తల్లి తండ్రుల బిడ్డల మధ్యలో ఆ రకమైనది ఉంటుంది. సహజంగా పెద్దవాడు లేదా పెద్దమ్మాయి చాలా చాలా గారాభంగా పెరిగిన తర్వాత, తమ్ముడో చెల్లో పుట్టిన తర్వాత తమ్ముడికి ఎక్కువ అటెన్షన్ పే చేయడం వల్ల అక్కయ్యలో ఒక రకమైన అసూయ పుడుతుంది. సో అందరూ వచ్చి చెల్లిని మెచ్చుకోవడం, చెల్లి బాగుందనడం, చెల్లిని ఇచ్చేయడం, దీంతో అన్నయ్య పెద్దవాడికి ఒక రకమైన ఆత్మన్యూనత భావం వస్తుంది. అది కోపంగా మారి పిల్లలు బొమ్మలు వెరక్కొట్టిన వాళ్ళు ఉన్నారు. బొమ్మలు వెరక్కొడితే తల్లిదండ్రులు కొడితే వాడు స్కూల్కి వెళ్ళి ఆ పేరున్న అబ్బాయిని కొట్టిన వాళ్ళు ఉన్నారండి. అంటే దీన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు సైకాలజీలో. ఈ డిఫెన్స్ మెకానిజం, తమ్ముడిని కొడితే వాళ్ళు ఒప్పుకోరు అమ్మా నాన్నలు, అక్కడికి వెళ్ళి కొట్టడం. ఇక్కడ చూడు తల్లి, పేరెంట్స్ నీ మీద అసూయతో కాదు. ఇప్పుడు నీకు 2 కళ్ళు ఉన్నాయి కదా, ఈ 2 కళ్ళలో రైట్ ఐ అంటే ఇష్టమా, లెఫ్ట్ ఐ అంటే ఇష్టమా? ఏది ఇష్టమని చెప్తాం సార్, 2 అవసరమే కదా. అంతే, తల్లిదండ్రులకు పిల్లలు ఇద్దరు అంతే. వాళ్ళు కూడా 100%. మైక్ దగ్గర పెట్టుకోమ్మా. కాబట్టి వాళ్ళకి ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఏదో. ఇప్పుడు నువ్వు సరిగ్గా చదవలేదు, బాగా చదువు అని అంటే అది తప్పేంటి, తమ్ముళ్ళో రావాలి అన్నారు అనుకో, నువ్వు కింద పడడం తప్పు కాదు, లేవకపోవడమే తప్పు. వాళ్ళు నన్ను అన్నారు యూస్లెస్ అన్నారు, యూ ప్రూవ్ హౌ యూస్ఫుల్ యు ఆర్. ఛాలెంజ్గా తీసుకో తప్ప వాళ్ళు అనడానికి వీల్లేదు, తప్పదు. అలా అనుకో. అనద్దు అనట్లేదు కదా సార్, ఏమనాలి, అనద్దు అనట్లేదు సార్, చెప్పే విధానం ఒక మేము బేసిక్ అమ్మా ఒకటే గుర్తుపెట్టుకోండి, చిల్డ్రన్ పేరెంట్స్ ఫ్రెండ్స్గా కనుక బిహేవ్ చేస్తే ప్రాబ్లమ్స్ ఉండవు. ఫస్ట్ అది రావాలి ఫ్రెండ్స్గా. ఇప్పుడు సొసైటీలో సార్ పేరెంట్స్ అందరూ చాలా ఎడ్యుకేటెడ్గా ఉంటారు సార్. ఎవరి విధానం అది. అంటే కాలేజ్ మా అబ్బాయిని చైతన్య కాలేజ్ ఆదిత్య చేశాను, అయిపోయింది, ఇంకా వాడు చూసేసుకుంటారు, వచ్చేస్తాడు, ఇంకా జాబ్ వచ్చేస్తుంది. ఫీలింగ్స్ చూసుకోవాలి పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చైతన్యాలో చేరంగానే వాళ్ళు ఏదో దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు పెద్ద పోటుగాళ్ళు ఎవరు గుర్తుపెట్టుకోండి. అదే సార్, సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ తప్పితే చైతన్యాలో చదివిన వాళ్ళంతా ప్రయోజకులు అయ్యారండి. మీరు కావాలంటే స్టడీ చేసుకోండి, వెనక నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకోండి. ఒక 5 ఏళ్ళు ఎంసెట్ ర్యాంక్స్ అన్ని తీసుకుని వాళ్ళు ఎవరెవరు ఏ స్థాయిలో సెటిల్ అయ్యారో చెక్ చేసుకోండి మీరు. అది మీకు ఓవరాల్గా రావాలి. అదే సార్, ఓవరాల్ గా ప్రతి సైంటిస్ట్ కి 90% సైంటిస్ట్ అవ్వలేదు కదా సార్, 60% వచ్చిన వాళ్ళే కదా సార్. ఎవరి ఇన్నర్ టాలెంట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి క్యాపబిలిటీస్ వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ సోమరాజు అనే ఎగ్జాంపుల్ పేరున్నారా? కేర్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ సోమరాజు, కార్డియాలజిస్ట్. ఆయన ఎన్ని సంవత్సరాలు చదివాడు ఎంబీబీఎస్? 8 ఏళ్ళు 9 ఏళ్ళు చదివాడు ఆయన. బట్ అల్టిమేట్లీ నౌ ఈజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ డాక్టర్. అట్లానే మీరు ఫెయిల్ అవ్వమని కాదు చెప్పడం సోమా. నేను అనేది ఏంటంటే అది డిస్కరేజ్ అవ్వాల్సింది కాదు. దాని నుంచి ఇందాక పట్టాభిరామ్ గారు చెప్పేది అదే, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఎవ్రీ ఫెయిల్యూర్ ఇస్ ఏ యూ హావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. అల్టిమేట్ గా సక్సెస్ రావాలని పేరెంట్స్ కోరుకుంటాం, పిల్లలను కోరుకుంటాం సార్. సపోజ్ అదే సార్, మా చైర్మన్ సార్ మేము ఫస్ట్ ఇంట్రడక్షన్కి వచ్చినప్పుడు మాకు మోటివేషన్ క్లాస్ ఇచ్చింది సార్. ఆయన అన్నారు, ఏ స్టూడెంట్కైనా చెప్పాలంటే అమ్మ మీరు గట్టిగా చెప్తే వినరు, పడుకున్నప్పుడు కొంచెం స్లోగా బాబు నువ్వు స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు బైక్ అంటే వాడు నిద్రపోయినా వింటాడు, తెలుస్తుంది సైకాలజీ ప్రకారంగా, ఓ మా అమ్మ చెప్పింది అని ఉంటుంది. అదే విధంగా మాకు
చెప్తే పేరెంట్స్ ఇలా మా కోసం కష్టపడుతున్నారని మాకు ఒపీనియన్ ఉంటుంది సార్. అదే నువ్వు చేయట్లేదు, ఇంకా నీకు అనవసరం, నీకు బుక్స్ కొన్న అవసరం, చదివించిన అవసరం, అనవసరం అంటే ఒక స్టూడెంట్ బాధపడతారు కదా సార్. సపోజ్ ఇంటర్ అయిపోయింది సార్, ఇంజనీరింగ్ చేయాలనుకోవట్లేదు. సపోజ్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ సార్, తను ఏంటి ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ సార్, దాని యొక్క ఫోర్స్ ద్వారా తను కాలేజ్ జాయిన్ అయ్యింది. తను అదే జాయిన్ ఏమనుకుంటున్నారంటే పేరెంట్స్ ఆ ఫీల్డ్లో ఉండదేమో, ఫ్యూచర్ ఉండదేమో, ఏమో మేము కష్టపడి పైకి వస్తే ఫ్యూచర్ ఉండదు సార్. ఏ ఫీల్డ్ కన్నా ఫ్యూచర్ ఉంటుంది, ఇంజనీరింగే కాదు, అదేనా కాదు సార్, మెడికలే కాదు సార్, ఏ ఫీల్డ్కైనా మనం చదువుకున్న బట్టి మన టాలెంట్, మన ఓన్ ఒపీనియన్స్ బట్టి మన ఫ్యూచర్ ఉంటుంది. అలాగెందుకు ఆలోచించరు? ఇంజనీరింగే, మెడిసినే ఆలోచించమని చెప్పు. అదే సార్ నేను అంటున్నాను సార్. ప్రశ్న కాదు, ఇప్పుడు చెప్పు. ఇట్లా ఉన్నారు కదా పేరెంట్స్ ప్రోగ్రామ్, ఇట్లా ఆలోచించండి, మమ్మల్ని మిషన్స్ లాగా రోబో లాగా చూడమాకండి. ఫ్యూచర్ ని మార్చే స్టూడెంట్స్ సార్, ఫ్యూచర్ మార్చే జనరేషన్ సార్. మేము మాకు సపోర్ట్ ఇస్తే ఈ వరల్డ్ ని ఒక టెక్నాలజీయే కాకుండా, పొల్యూషన్ ద్వారా కాకుండా ఒక మిరాకిల్ చేస్తాం సార్. సార్ ఎందుకు చేయలేం సార్? అది స్టూడెంట్ గా ఒక మిరాకిల్ చేస్తాం సార్. ఓకే, కొట్టారు కదా, చప్పట్లు కొట్టారు కదా, అయిపోయిందా? ఏం చేద్దాం చెప్పండి. అసలు ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే ఒక్క సమస్య మీద మీరు రియాక్ట్ అవుతారా? అవ్వరు. మీరు ఏదో పెద్ద మిరాకిల్ చేస్తారు. సపోజ్ సార్ రియాక్ట్ అవ్వరండి. సపోజ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్, సపోజ్ ఎవరైనా ఇది అవుతుంది సార్, గొడవ అవుతుంది, మేము సపోజ్ దానికి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాలని స్ట్రైక్ గా నీకెందుకు, నీకు అవసరమా టాపిక్, బయటకు వెళ్ళి లోపల కూర్చో అని అంటారు సార్. అదే ఎందుకన్నా సార్ ఎంకరేజ్ చేస్తే ఏదో మేము చేయలేమా సార్? సపోర్ట్ చేసి మా స్టేట్ ని మేము ఇంప్రూవ్ చేసుకోలేమా సార్? అట్లా అని కాదు. కేరళ హైకోర్టు 2 days బ్యాక్ అంది, పెట్రోల్ ప్రైసెస్ పెరిగినాయి అని చెప్పి పిటిషన్ వేస్తే మీరు మా దగ్గరికి వచ్చి చేర్చే బదులు ప్రొటెస్ట్ చేయండి అని చెప్పి. అవును సార్, నేను పెట్రోలియం టెక్నాలజీ సార్, నేను పెట్రోలియం టెక్నాలజీ చదువుతున్నాను. పెట్రోల్ రేట్లు పెరిగే ప్రొటెస్ట్ చేయండి అని అంటున్నాను సార్. సపోజ్ అదే గవర్నమెంట్ పెట్రోల్ ఏమైంది, అసలు ఎందుకు అవుతుంది అని ఒక క్లారిటీగా బోల్ టీవీలు ఉన్నాయి సార్, మీ టీవీ ఉంది, ఏబిఎన్ ఉంది, టీవీ 9 ఉంది, ప్రతి వాళ్ళు చూస్తారు. అదే ఒక క్లారిటీ పిక్చర్ గా ఒక వ్యూ ఇచ్చారంటే ఎందుకు అవుతుంది అంటే సొసైటీ ఒకసారి ఆలోచించదా సార్? ఆలోచించి వాళ్ళు చెప్తారు, చెప్పకేం కాదు, లాస్ వస్తుందని చెప్తారు. లాస్ వస్తుందని దేని వల్ల లాస్ వచ్చింది? ఒక లాస్ కి ఒక ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి సార్, ఏమో సార్ ఆ చెప్పినప్పుడు ఒక జనరేషన్ తర్వాత మాట్లాడదాం. అది ఇంకా దాని రోజుకి వెళ్తే ఇంకా చాలా దూరం వెళ్ళాలి అది. ఓకే, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే రియాక్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అది నెక్స్ట్ అయ్యా నువ్వు మాట్లాడతామా? ఈవిడికంటే ఇవ్వండి, చెప్పమ్మా. సార్ నాది శంకవరం మండలం వజ్రకోటం సార్, నా పేరు ధనరత్నం. ఆడపిల్లని వేరేగా మగపిల్లని వేరేగా చూస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఈ సమాజంలో ఆడపిల్లల జీవితం ఎలాగుంటుందో, మేము చాలా కష్టపడి పైకి ఇప్పుడు వరకు అంటే మాకు ఇంచుమించు 35 సంవత్సరాలండి. ఈ జీవితంలో మేము అనుభవించిన కష్టాలన్నీ మేము ఆలోచించుకొని ఆడపిల్లల్ని చదవండి అంటామే చూడండి. అంటే ఇంచుమించుగా 4 సంవత్సరాలు కష్టపడితే 40 సంవత్సరాలు వాళ్ళు సుఖపడతారు. అది ఎందుకు అర్థం చేసుకుంటాం లేదండి ఆ పిల్లలు? ఒకసారి చెప్పండి సార్. అమ్మా, ఇప్పుడు ఈవిడ చెప్పిన దానికి చప్పట్లు కొట్టారు, ఆ పిల్లన్న దానికి చప్పట్లు కొట్టారు. ఏమిటి అసలు మీ ఆలోచన ఏంటి? అసలు నాకు అర్థం కాదు. ఎవరు కరెక్ట్? దీనికి నిజంగా స్పందించి కొట్టారండి ఇందాకది అనుకున్నది. అంటే కూడా పలుకుని స్టేజ్ మేనేజ్మెంట్ లేదా కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ఎందుకంటే సార్ మా పాప బైపీసీ చదువుతానంత సార్, నేను చదివించే ఓపిక లేక నేను ఇక్కడ ఉందా? ఉంది సార్, మెకానికల్ చదువుతుంది. ఎవరమ్మా లేపండి అమ్మా. స్వాతిశ్రీ అండి, ఆదిత్య స్వాతిశ్రీ. మైక్ ఇవ్వండి. ఏమ్మా చెప్పు. అమ్మ అన్న దాంట్లో ఏమైనా తప్పుందా? గట్టిగా ఏంటట అయ్యో దగ్గర పెట్టుకో మైక్. నో సార్, తప్పేం లేదు. మరి బైపీసీ నువ్వు చదువుదాం అనుకున్నావు, ఇంజనీరింగ్ చదవమని వాళ్ళు అన్నారు, అంతేనా? ఓకేనా ఇప్పుడు నీకు? ఓకే సార్. మళ్ళీ నువ్వు మా మదర్ వాళ్ళు మా గురించి ఆలోచిస్తారు తప్ప మేమేదో నాశనం అవ్వాలని చెప్పి ఎవరు ఏమనుకోరు కదా సార్. మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ద్వారా నేను మెకానికల్ తీసుకున్నాను సార్. మరి మీ అమ్మాయి బాగా అర్థం చేసుకుందిగా?
అదే సార్ చెప్తున్నాను సార్, అందరూ అమ్మ ఒక పాపనే కదండి, ఇక్కడ అందరూ కూడా నా పిల్లలు లాంటి వాళ్ళండి. మగపిల్లాడిని ఒకలాగా ఆడపిల్లని ఒకలాగా అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ కాలంలో మగపిల్లల గురించి ఎవరు ఆలోచించే అవసరం లేదండి, ఆడపిల్లల కోసం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రుల దగ్గరే కష్టపడతారు, నెక్స్ట్ రేపొద్దున కాపురానికి వెళ్ళాక అత్తామామలతో భర్తతో సమాజంతో కూడా కష్టపడాలి సార్. వాళ్ళు అంత గురించి ఆడపిల్లల గురించి ఎక్కువ కష్టపడాలి, అలాగని నేను అనుకుంటున్నాను సార్. ఏమన్నా తప్పుంటే క్షమించండి సార్. ఏమక్కర్లా, మగపిల్లలతోనే సమస్య అంటారు మీరు, అంతే కదా? ఇప్పుడు మగపిల్లలే గొప్ప, ఆడపిల్లలు కాదండి. ఇప్పుడు మగపిల్లాడు ఒక ఇంటి పేరే మోస్తాడండి, ఆడపిల్ల 2 ఇంటి పేర్లు 2 కుటుంబాలు నిలబెట్టాలండి. ఎందులో కొంచెం పొరపాటు వచ్చినా కష్టమండి ఆడపిల్లకి. అది సార్, అంటే ప్రతి పిల్ల తెగ బాధపడిపోతుంది. ఆ బాధ అంతా తల్లిదండ్రులు ఉన్నప్పుడు తెలియదు సార్, రేపు పొద్దున్న మా ఎంత టోళ్ళు అయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఆడపిల్లలు అంత బాధపడే నెసిటీ ఏం లేదు. కాదంటే మగపిల్లలు ఎప్పుడైనా ఎలా పని పర్వాలేదండి, వీళ్ళు చదివించే చదువును పెట్టి ఏదో వాళ్ళు అంతటోళ్ళని పెళ్లి చేసేస్తే అండి వాళ్ళ కాపురం వాళ్ళకి వచ్చినాడు ఎటువంటి వాడు వస్తాడు, అలాగనే కదండి తల్లిదండ్రుల కష్టాలు, కాదంటారా? ఎందుకండి ఆడపిల్లలు బాధపడడం ఎందుకండి? బాధపడడం అవసరం లేదండి. అలాంటిదప్పుడు మేము చదువు మీద మాకు ఇంట్రెస్ట్ లేదు అంటే వాళ్ళని ఒక ఇంటోళ్ళు చేసేస్తారండి, కన్నా వాళ్ళు చేయలేరండి. అది సార్ నా ఉద్దేశం వరకు నేను అది చెప్తున్నాను సార్. నువ్వు మాట్లాడతావా? ఓకే, తీసుకో, మైక్ తీసుకో. ఇప్పుడు ఆవిడ బాగా చెప్పారమ్మా, బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే చక్కగా చెప్పారు. బట్ ఒక్కటేంటంటే ఇంజనీరింగ్ చదివితే మాత్రమే బాగా 40 సంవత్సరాలు సుఖమైన జీవితం గడుపుతారనేది మాత్రం సరైనది కాదు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎంప్లాయ్మెంట్ రేషియో ఎంత వస్తుంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, అది కూడా గమనించి దానికి తగ్గట్టు మీరు ఆలోచన చేసుకోండి నెక్స్ట్కి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఈ సంవత్సరము 100 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు బయటకు వస్తే 20 మందికి మాత్రమే సరైన ఉద్యోగాలు. అంటే ఎంప్లాయ్మెంట్ అంటే యాక్చువల్ ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్ ఇట్లాంటివి ఉంటాయి, అది వదిలేసేయండి. రియల్గా ఆ చదువుకు తగ్గ ఉద్యోగం 20% మందికి లోపే వస్తుంది. ఏమ రైట్? సో మిగతా 80% వాళ్ళల్లో కొన్ని మామూలు ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళు కొంతమందికి అసలు ఉద్యోగాలు రావు, వాళ్ళు ఎటు కాకుండా పోతారు. అదొక సమస్య వస్తుంది ముందు. అందుకని అది కూడా దృష్టిలో పెట్టుకున్నాం. అదే ఒక BA BCom చదివిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక 5,000 6,000 10,000 8,000 ఎంతో కొంతకి ఏదో ఒక ఉద్యోగం అయితే వస్తుంది ముందు ఇమీడియట్గా. ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఆ శాలరీకి పనిచేయడానికి వీడు మనసు ఒప్పుకోదు, మానసిక ఘర్షణ, ఇట్లాంటి కొత్త సమస్యలు వస్తాయి. ఇది కూడా దృష్టిలో పెట్టుకుని మీరు జాగ్రత్తలు తీసుకుంటే. ఆ మైక్ లేకుండా మాట్లాడితే రాదమ్మా. ఆగా ఒక్క నిమిషం మళ్ళీ చెప్తారు కానీ అమ్మా, తీసుకు మైక్ ఇచ్చి ఇది కానీ ఏమ్మా. ఇప్పుడు ఇంజనీరింగ్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబే రావాలి, 50,000 జీతం కావాలి. గవర్నమెంట్ జాబ్ గురించి మాట్లాడలా, ఆల్ జాబ్స్ అన్ని కలిపి 20%. ఏ ప్రైవేట్ కాలేజీల్లో చదువు చెప్పుకున్నా పిల్లలకి 5,000 6,000 జీతం అన్న వస్తుంది, తన కుటుంబాన్ని తను పోషించుకుంటది కదా సార్. అంతే సార్, ఆ దృష్టిలోనే చదివించుకుంటారండి ఆడపిల్లల్ని. మగపిల్లలు అంటే చెప్పిన మాట వినరండి ఈ రోజుల్లో, మగపిల్లలు ఏమి ఎవరూ వినరండి. మా తండ్రి దగ్గర నుంచి మా భర్తల దగ్గర నుంచి మా పిల్లలు కూడా అలాగే. అంతకంటే ఇప్పుడు మా తల్లిదండ్రులు కొంచెం పర్వాలేదండి, తర్వాత మేము మా పిల్లలంటే మరీ పిల్లలంటే మీ దృష్టిలో గాలి వేదవలో ఏంటి ఉందేనా? ఏంటి సార్ గాలి వేదవలో చెప్పిన మాట వినరు. నిజంగా మగపిల్లలు చెప్పిన మాట వినరండి. తర్వాత మీరు పెద్ద వాళ్ళు పెడతారో లేదో కూడా తెలియదు. పెట్టరండి. ఇప్పుడు మా అన్నయ్య ఉన్నాడంటే మా మదర్ని చూడండి, నేనే చూస్తాను. నేనున్నానంటే మా బాబు చూడండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్ల అయితే తల్లిదండ్రులు కనీసం మొగుడు వద్దన్నా కిటికీ నుంచి అన్న ఒక ముద్ద పంపిస్తుంది. మగపిల్లడు అయితే పెళ్ళం వద్దంటే దగ్గరికి కూడా రానివాడు, అసలు తెలియదు అంటాడు మరి కదా. అంతే అండి. ఇప్పుడు మీ ఇంట్లో కూడా అట్లాగే మీ మదర్ని మీరు చూస్తున్నారు. నేనే చూస్తానండి మా అమ్మగారిని. ఓకే సరే, మగపిల్లలు తర్వాత రియాక్ట్ అవుతుంది కానీ ఆవేశపడు మాక, కొంచెం కూర్చో, తొందరపడక. నువ్వు ఆవిడ అనుభవంతో చెప్పింది, నువ్వు చెప్పాయా ముందు మాట్లాడు. నువ్వు మీరా మాట్లాడండి. ఆవిడ ఆడపిల్లల గురించి ఎక్కువ బాధపడుతుందండి. ఇక్కడ రియల్గా బాధపడవలసింది మీరు అన్నట్టుగా మగపిల్లలే. ఎందుకంటే మగపిల్లలకి పెళ్ళి అవ్వడానికి నియర్గా 30 సంవత్సరాలు పడుతుందండి. ఎందుకంటే ఆవిడ సెటిల్ అవుతున్నా కానీ పెళ్ళి అవ్వట్లేదు. ఆడపిల్లలు అలా కాదండి, 25 సంవత్సరాలు వచ్చిన వెంటనే 25 సంవత్సరాలు 25 ఇయర్స్ కల్లా మ్యారేజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ బాధ అంతా పెళ్లి చేసుకోబోయేవాడు పడుతున్నాడు. మీరు మాత్రం వరి అవసరం లేదు ఈ విషయంలో.
మీ అమ్మాయి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయింది కాబట్టి డెఫినెట్గా మంచి జాబ్ వస్తుంది, తొందరగానే మంచిగా సెటిల్ అయిపోతారు. ఓకే ఆగండి. ఓకే, ఇదిగో మీరు మీ దగ్గర ఇప్పుడు ఇంత చెప్పారు కదా, ఎంతమంది మీ భార్యలు ఉద్యోగం చేయవద్దని కోరుకుంటారు చెప్పండి? అదిగో అన్ని కలిసి 5-6 చేతులు వేసినాయి. అంటే మిగతా వాళ్ళందరూ ఉద్యోగాలు చేయాలి. ఏంటి ఇంకా వాడు భర్త మాత్రమే భరించేది ఏంటి చెప్పమ్మా? ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగం చేసే పరిస్థితులే వాళ్ళు ఉన్నాయి. అలా చేస్తేనే కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. అంతేగాని ఏదో భర్త భరించేవాడు చిన్నప్పుడు ఎప్పుడో విన్న మాటలయ్యి. ఇప్పుడు చాలా సంవత్సరాల్లో భర్త కంటే భార్య ఎక్కువ సంపాదించిన సంఘటనలు ఉన్నాయి. బట్ అవి కొత్త సమయం, అవి కూడా వేరే ఆత్మన్యూనతా భావాలకు దారితీస్తున్నాయి అనుకోండి, అది వేరు కదా. సో అదే మగవాళ్ళలో ఉన్న జబ్బు, పురుషాధిక్యత అనేది వచ్చినప్పుడు ఈ సమస్య వస్తుంది. అవతల వాళ్ళ సుప్రీమసీని అంగీకరించారు. మీరు చూడండి అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. ఏమండి మీరు కూడా మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, అమ్మో చెల్లో అమ్మమ్మ ఎవరో వాళ్ళు కదా, వాళ్ళు నిజంగా చెప్పండి, మీకున్నంత కంఫర్టబుల్గా వాళ్ళు ఉన్నారా? వాళ్ళ జీవితం గడిపారా? ఇవ్వండి, మైక్ ఇవ్వండి. లేదండి. మరి చాలు కదా. ఆవిడేమన్నా అంతకంటే ఒక్క మాట ఏమైనా తప్పు మాట్లాడిందా? అంటే ఆవిడని ఎక్కువగా బాధపడుతున్నారు కదండి. మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారా? ఉన్నారండి, పాప ఉంది కదా. ఉందండి. సింపుల్ అది. మీరు రేపు మీ అబ్బాయి గురించి కన్నా మీ అమ్మాయి గురించి ఎక్కువ వరి అవుతారు. అవునండి. ఎందుకు మరి? అంటే అట్ ద సేమ్ టైం ఆవిడ ఎక్కువ బాధపడుతున్నారని చెప్పేసి, అంటే అంత ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీరు ఇంకో రకంగా చెప్పాలి. అంత బాధ అవసరం లేదమ్మా, ఇవాళ ఆడపిల్లలు బాగా పైకి వస్తున్నారని చెప్పండి. ఓకే అండి. అంతేగాని మగాళ్ళే మాత్రమే పెద్ద గొప్ప. అంటే వాడికి 30 మీరు అన్నాక మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళు సపోర్ట్ కొట్టారు. 30 ఏళ్ళ వరకు పెళ్లి కావట్లేదంటే వాడు బడుతాయి కింద లెక్క కదా. వాడు జీవితంలో సెటిల్ కాలేదంటే ఫస్ట్ పాయింట్ చెప్పండి. నా ఉద్దేశం 30 సంవత్సరాల వరకు సెటిల్ కాని వాడు, నా ఉద్దేశంలో అబ్బాయి కంప్లీట్ గా సెటిల్ అయితేనే కానీ మ్యారేజ్ అవ్వట్లేదు. అమ్మాయికి సెటిల్ అవ్వకపోయినా కూడా, జాబ్ లేకపోయినా కూడా తొందరగా మ్యారేజ్ అవుతుంది అనే నా ఉద్దేశం సార్. అది అంతేగాని ఆడపిల్లల్ని కించపరచడం. ఉద్యోగం చేస్తారు చెప్పండి? నేను ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తాను సార్. అమ్మాయికి జాబ్ ఉంటే వచ్చే సంబంధంకి, జాబ్ లేకపోతే వచ్చే సంబంధంకి తేడా ఉందా లేదా? డిఫరెన్స్ ఉంటుంది సార్. అంటే ఆడపిల్లల గురించి అంత ఎక్కువగా బాధపడాల్సిన ప్రజెంట్ సిచ్యువేషన్ లో బానే ఉంది అని చెప్పడం సార్. అంతేనా? అది మీరు చెప్పే తీరు వేరుగా ఉండాలి. అప్పుడు వేరే రకంగా చెప్పాలి. వాళ్ళు ఇదివరకటి ఉన్నంత పరిస్థితులు లేవులే, ఇప్పుడు బాగానే ఉన్నారు, వాళ్ళు కొంచెం చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు కనుక మీరు అన్నట్టు అది సమస్య అది కాదు. అవును సార్. ఆడపిల్లల షార్టేజ్ కూడా ఒక ప్రధానమైన రీజన్. ఛాయిస్ ఆడపిల్లలకు వచ్చింది, మగవాడికి ఛాయిస్ లేదు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే పెళ్లి చూపులు 10-15 చూసి నచ్చిందని ఇట్లా బిల్డప్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు రివర్స్ వచ్చింది. అవకాశం లేడీస్ సైడ్ ఉందండి. లేడీస్. నమస్తే సార్, నా పేరు శేషసాయి. మా అబ్బాయి ఇక్కడ ఫస్ట్ ఇయర్ పెట్రోలియం చేస్తున్నాడు. ఇప్పుడు ఆడపిల్లలు అని టాపిక్ మారింది కాబట్టి చెప్తున్నాను. నిజమే, మేమందరం ఉద్యోగాలు చేస్తున్నాం. ఆడపిల్ల మగపిల్ల పేరెంట్స్ తల్లిదండ్రుల సంబంధాలే కదా. ఆయన చెప్పింది ఆడపిల్ల సుఖము మగపిల్ల. నిజమే, మేము ఉద్యోగాలు చేస్తున్నాం, మీకంటే పెద్ద లెవెల్లోనూ చేస్తున్నాం, మీతోనే ఈక్వల్ గా చేస్తున్నాం. కానీ ఇంట్లో పిల్లల బాధ్యత మాదే, ప్రతి బాధ్యత మాదే. ఆఖరికి వంట వండి ఎవరో ఒకరు ఒకవేళ తెచ్చినా సరే అది వడ్డించి ఫ్యామిలీని చూసుకుని బాధ్యత అంతా మాదే. అందుకని నిజంగానే మేము స్ట్రెస్ అవుతున్నాం. ఈవెన్ టుడే ఇక్కడ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, రేపు పొద్దున్న వీళ్ళందరూ అవుతారు వర్కింగ్ ఉమెన్స్. చూడండి, వాళ్ళకి మీరు ఏమీ కొనివ్వద్దు, నగలివ్వద్దు, పట్టు చీరలు ఇవ్వద్దు, ఏం వద్దు, ఒక 4 రోజులు రెస్ట్ ఇవ్వండి. వర్కింగ్ ఉమెన్ గా నేను చెప్తున్నాను, 4 రోజులు రెస్ట్ ఇవ్వండి. అది వీళ్ళందరూ ఆడపిల్లందరూ కూడా ఫ్యూచర్ లో అలా జరుగుతోంది పాపం. వాళ్ళు మాకంటే మేము ఇంకా గవర్నమెంట్ జాబులు చేస్తున్నాం, పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తున్నాం. వాళ్ళు రాత్రిళ్ళు పగళ్ళు ఉద్యోగాలు రాత్రిళ్ళు పగళ్ళు ఉద్యోగాలు చేస్తూ వచ్చి వండుతున్నారండి. అందుకని నిజంగానే వాళ్ళ గురించి మీరందరూ ఆలోచించాలి. కాబోయే మీరందరూ కూడా ఆలోచించాలి. నిజమే, మీ వైఫ్ తీసుకొని జాబ్ ఇస్తుంది, శాలరీ. సో మీరైనా మీ వైఫ్కే ఇస్తారు, జీతం మాకు ఇచ్చేస్తారు, లాభమే ఉంది. ప్రతిదీ మాదే బాధ్యత. మీరు దాని గురించి జయరామ్ గారి కార్టూన్ మీరు ఎవరో చూసారు లేదు తెలియదు, అది వరల్డ్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. అందరూ మగవాళ్ళందరూ కూర్చున్నారు, ఒక లేడీ ఉంది వెనకాల బేబీని కట్టుకుని ఉంటుంది. అంటే అక్కడ కూడా వరల్డ్ కాన్ఫరెన్స్ లో కూడా మేము ఉన్నప్పుడు కూడా మా పిల్లల బాధ్యత మాదే, ఎవరైనా సరే. అందుకని లేడీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక మాట సార్, పట్టారాం గారు ఒక మాట చెప్తాను, చెప్పండి. ఈ సందర్భంగా మీకు విషయం చెప్పాలి. ఒకసారి ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళానండి నేను. ఆ కాన్ఫరెన్స్లో వేరే దేశంలో, ఇండియాలో భర్తలు పొగరు,
అహంకారం, ఈగోయిస్టులు. ఆ ఇండియాలో భర్త తన భార్య తనకన్నా ఒక్క అంగుళం పొడుగున్న పెళ్లి చేసుకోడు అని ఆ స్టేట్మెంట్ ఇచ్చింది అక్కడ ఉన్న లేడీ. అక్కడ ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళంతా ఇతర దేశస్తులు అందరూ నవ్వుతున్నారు. నేను ఇంకొక ఇండియన్ ఉన్నాం. నిజమా అని మా కేసు చూశారు. అంటే అవునండి అని. మీ ఇండియాలో భర్త ఎవరు తనకన్నా ఓ సంవత్సరం వయసు ఎక్కువ ఉన్న అమ్మాయిని చేసుకోవట్టు కదా అని. అవునండి అని. ఇండియాలో భర్తలు వంట వండట్టు కదా అని. అవునండి అని. ఇండియాలో భర్తలు భార్యను చేసుకునేటప్పుడు డబ్బు తీసుకుంటారట కదా అని. అవి పాతకాలం ఉండేవి. ఇవన్నీ అవగానే అందరూ చాలా కోపంగా మా కేసు చూశారు. అప్పుడు మా ఫ్రెండ్ లేచి అన్నాడు, అమ్మా మీరు ఇండియన్ కాదు, ఆమె బంగ్లాదేశ్. మీ అబ్బాయికి మీరు సంబంధం చూశారు, మీకు నచ్చింది, చాలా బాగుంది. ఆ అబ్బాయి అన్నాడు, అమ్మా నీకు ఓకే అంటే నాకు ఓకే అమ్మా, ఏం పర్వాలేదు, నేను ఇండియా రాగానే తాళి కట్టేస్తాను అన్నాడు. సరే వచ్చాడు. ఈ అన్ని రేపు పెళ్ళి అనగా ఈ జాతక దీన్ని ఏమంటారు, డేట్ ఆఫ్ బర్త్లు చూస్తే ఆ అబ్బాయి కన్నా ఆ అమ్మాయి 6 ఏళ్ళు పెద్దది. మీరు ఒప్పుకుంటారా? అక్కడ ఒప్పుకుంది మహిళేనండి, తల్లే. అబ్బాయి ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆవిడ ఒప్పుకోలేదండి. ఆవిడ ఒప్పుకోలేదు, ఆవిడ అక్కయ్య ఒప్పుకోలేదు, ఎవరు కూడా. మా అన్నయ్య కన్నా ఆ అమ్మాయి 6 ఏళ్ళు పెద్దది అయితే మేము ఒప్పుకోము అన్నారు. అంటే అసలైన అసూయ ఆడవాళ్ళ నుంచే స్టార్ట్ అయింది అక్కడ. మీరు ఊరికే డోంట్ బ్లేమ్ మేల్స్, ఇద్దరిది తప్పులు ఉన్నాయి. బట్ ఏంటంటే కొన్ని చోట్ల మనం ఇప్పుడు మీరు ఇక్కడ ఊరికే మన కాకినాడ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు, విదేశాల్లో కంచాలు గడిగే భర్తలు ఉన్నారండి. 3 రోజులు వాళ్ళు చేస్తారు, 3 రోజులు వీళ్ళు చేస్తారు. మీరు ఇవన్నీ చెప్పి పిల్లలకి టెన్షన్ క్రియేట్ చేయకండి. అందరూ బాయ్స్ చాలా బాగా వంట వండుతారండి నన్ను అడిగితే. నేను మాట్లాడితే ఓకే. అకేషనల్గా వంట వండేవాడు ఇప్పుడు కూడా బాగానే వండుతాడు. ఓకే, సండే నేను కూడా వండుతా, అది కాదు కొద్ది ఎప్పుడన్నా. అది ఇష్యూ ఏంటంటే, మీరు ప్రపంచంలో ఏ దేశంలో అయినా మగవాడితో చూస్తే ఇండియాలో ఆ మగవాడిగా పుట్టినంత అదృష్టం ఇంకోటి ఉండదు. ది రీజన్ ఏంటంటే, ఒక విషయం పట్టాభిరామ్ గారికి నేను కూడా అంటే డిఫర్ అవుతున్నట్టు కాదు కానీ, బట్ ఇష్యూ ఏంటంటే ఇండియాలో పురుషుడు అంటే భర్త అనేవాడు ఎన్ని అధవేషాలు వేసినా చివరి వరకు భార్య తోడు ఉండడానికి ప్రయత్నం చేస్తుంది నాకు తెలిసి. ఇక మరీ వర్స్ట్ సర్కమ్స్టాన్సెస్లో ఎక్కడన్నా వదిలేస్తారు. అట్లాగే ఒక 10% ఆడవాళ్ళు కూడా కొంచెం ఎరాటిక్ క్యారెక్టర్స్ ఉండొచ్చు. మనం అంటే మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాం. అమెరికా గురించి మనకు అందరం ఎక్కువ ఆరాట పడుతున్నాం కదా. అమెరికాలో మోస్ట్ ఆఫ్ ది ఒరిజినల్ అమెరికన్స్ 10 పైసలు కూడా పెళ్ళాం పేరు మీద పెట్టడం. ఎందుకంటే అది సాయంత్రానికి విడాకులు ఇస్తామని తెలియదు. ఇక్కడ మనము 10 రూపాయలు వస్తే ఫస్ట్ భార్య పేరు మీద పెడతాం. ఎందుకంటే దిస్ కాన్ఫిడెన్స్ మనని వదిలి ఎక్కడికి వెళ్ళదు అనే కాన్ఫిడెన్స్. అక్కడ ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. అక్కడ ఒక స్థాయి దాటిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, హోటల్కి వెళ్ళినా ఎవరి బిల్లు వాళ్ళు కట్టుకునే పరిస్థితులు వచ్చినాయి, ఎవరి డబ్బు వాళ్ళదే. అది సిచ్యువేషన్ అక్కడ. అందుకని ఏంటంటే ఇక్కడ మగవాడిగా పుట్టినందుకు ఆనందించండి, గర్వించండి, బట్ ఆడవాళ్ళని ప్రేమించండి. అంటే వేరే ఈ రకమైన మీ పిచ్చి ప్రేమ కాదు చెప్పేసమ్మా, ఒక మనిషిగా. రైట్, నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు చంద్రశేఖర్ అండి. నువ్వా? నా పేరు చంద్రశేఖర్ సార్. చెప్పయ్యా. నేను 3rd ఇయర్ బీఫార్మసీ చదువుతున్నానండి. పేరెంట్స్ పిల్లల్ని తమకంటే ఎక్కువ ఎత్తుకు ఎదగాలి అని ఆశిస్తారు, దాంట్లో తప్పు లేదు. అయితే మా పేరెంట్స్ చదువుకుంటున్నప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు వేరు, మా పేరెంట్స్ చదివినటువంటి చదువులు వేరు, ఇప్పుడు మేం చదువుతున్నటువంటి సామాజిక పరిస్థితులు వేరు, మేం చదువుతున్నటువంటి చదువులు వేరు. ఇటువంటి సిట్యువేషన్లో విద్యార్థికి సరైనటువంటి గైడెన్స్ పేరెంట్ వైపు నుంచి ఆశించినంత మాత్రంగా మాకు అందట్లేదు అన్నది నా అభిప్రాయం. ఈ అందకపోవడంలో పేరెంట్ తన పిల్లని అంటే ఒక భవిష్యత్తులో ఒక గులాబీ ఉద్యానవనం గురించి ఆలోచిస్తూ ఇక్కడ ఉన్నటువంటి గులాబీ మొక్కకు నీళ్లు పోయకుండా తయారవుతున్నారు అన్నది నా అభిప్రాయం. ఇలా పేరెంట్స్ యొక్క మనసులు మారడంలో పేరెంట్స్ బాధ్యత, గైడెన్స్ ఎంత ఉంది పిల్లలకు అందించడంలో, అండ్ ఇందులో ఈ పేరెంట్స్ మనసులకి ప్రసార మాధ్యమాల యొక్క బాధ్యత ఎంత ఉంది? ఒక పత్రికా సంస్థాధిపతిగా మీకు నేను పర్సనల్గా అడుగుతున్న క్వశ్చన్ ఇది. అయితే మా పేరెంట్స్ గైడెన్స్ మాకు ఎలా ఫుల్ఫిల్ అవుతుంది అన్నది. నెక్స్ట్, ప్రసార మాధ్యమాల యొక్క పాత్ర ఎంత ఉన్నది ఇప్పుడున్న సిట్యువేషన్ ఇలా తయారవడానికి? ఇదా
ఈ పరిస్థితికా ఏంటి సార్? ఇప్పుడు ఎంతో కొంత బాధ్యత ఫీల్ అవ్వటం వల్లనే కదా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ పెట్టింది. అవును సార్. అవునా కదా? అవునండి. లేకపోతే నాకేం ఇది ఇంత తేట ఎందుకు ఇక్కడ దాకా రావటం, అక్కడి నుంచి ఆల్ ది వే. నేను ఇక్కడికి వచ్చి మీతో ఎంతసేపు మాట్లాడి ఓపిక్గా మళ్ళీ పట్టాభిరామ్ గారిని పిలిచి రిక్వెస్ట్ చేసుకుని రండి మనం ఏదైనా ఉత్తరిద్దామని చెప్పి వచ్చాం. ఓకే, ఎంతో కొంత బాధ్యత ఉందని అది అక్కడ వదిలి. రెండోది నువ్వు అన్నావు కదా సామాజిక స్థితిగతులు అప్పుడు ఉన్న పరిస్థితులు వేరని. అట్లీస్ట్ ఇప్పుడు మీకు కనీసం ఎంతో కొంత చెప్పేవాళ్ళు ఉన్నారు. మా టైంలో అంటే ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీకి వెళ్తే జనరల్ మ్యాథ్స్, కాంపోజిట్ మ్యాథ్స్ ఉంటాయి కదా, ఏది తీసుకుంటే ఏంటో కూడా మాకు ఎవరు చెప్పరు, తెలియదు మాకు. అప్పుడు ఏదో నోటికి ఏది వస్తే అది తీసుకుంటున్నాం, అట్లా వచ్చిన వాళ్ళం మేము. అంతకంటే మీరు చాలా బెటర్గా ఉన్నారు, మీకు చాలా సౌకర్యాలు ఉన్నాయి. అసలు ఇట్లాంటి కాలేజీలు మేము చూసామా? లేదండి. మరి మీకు ఏం తక్కువ అని చెప్పి నువ్వు అంత ఆవేదన చెందుతున్నావు చెప్పు నాకు. ఆ గైడెన్స్ లభించట్లేదు కదా సార్ ఇప్పుడు ఓకే, చెప్పండి, ఎవరన్నా పేరెంట్ చెప్పండి, గైడెన్స్ ఇస్తున్నా చెప్పండి. ఆయన చెప్పండి, మీరు చెప్పండి. ఇందాక ఎక్స్క్యూజ్ మీ, నా పేరు వివిఎన్ ప్రసాద్ అండి. నేను రైల్వేస్లో టీటీగా చేస్తాను. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ది హస్బెండ్ ఆఫ్ దిస్ లేడీ. హూ హ్యాస్ స్పోకెన్ అబౌట్ ది ప్లైట్ ఆఫ్ ది లేడీస్. నెక్స్ట్ థింగ్, మా అబ్బాయి ఇక్కడ ఫస్ట్ ఇయర్ పెట్రోలియం టెక్నాలజీ చదువుతున్నాడు. వాడికి 7th క్లాస్ నుంచి నేను కంప్యూటర్ అలవాటు చేసేసాను. కంపారిజన్ గురించి, బండ్ల యాక్సిడెంట్స్ గురించి చాలామంది పిల్లలు మాట్లాడారు ఇక్కడ. థింగ్ ఈస్ 7వ తరగతి నుంచి ఇంకో రెండో వాడికి అయితే 4వ తరగతి నుంచి కంప్యూటర్ అలవాట్ చేశాను. వాళ్ళిద్దరికి కంప్యూటర్ బాగా వచ్చు. వాళ్ళు దే ఆర్ ఫాలోయింగ్ ఇట్ అండ్ కేర్ఫుల్లీ వీఆర్ మానిటరింగ్ ఇట్. సంబడి హాస్ స్పోకెన్ అబౌట్ మానిటరింగ్ గురించి కూడా చెప్పారు. వీఆర్ మానిటరింగ్ ఇట్. రెండోది, మా పెద్దవాడు చిన్నవాడి కన్నా కొంచెం డల్. ఎప్పుడు కూడా వాడిని కంపేర్ చేయలేదు, ఎప్పుడు వాడిని చిన్నవాడితో కంపేర్ చేయలేదు. అడిగిన దానికి స్ట్రైట్ గా చెప్పండి, వాళ్ళకి సరిగ్గా గైడెన్స్ చేయట్లేదు అని అడుగుతున్నాడు ఆయన. సార్ అతనే చెప్పాడు, సామాజిక స్థితిగతులు, చదువు ఉన్న వాళ్ళకున్న లెవెల్, చదువు లెవెల్ మాకున్న చదువు లెవెల్ చాలా తక్కువ. ఉన్నదానిలో గట్టిగా మేము చదువుకోండి అని చెప్పగలం తప్ప ఆ టెక్నాలజికల్ వర్డ్స్ మేము వాడలేము, చెప్పలేము కూడా. అట్లా కాదండి సార్. మీరు ఇప్పుడు మీరేం చదివారు, మీరేం చేస్తున్నారు ఇప్పుడు? ఆమె టీటీ అండ్ రైల్వేస్, రైల్వే టీటీ అండి, రైల్వేలో పనిచేస్తున్నారు కదా. మీరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత దట్ ఈస్ ఎ క్రూషియల్ స్టేజ్, ఎటు వెళ్ళాలి అనేది, అంతే కదా మీ సిగ్నలింగ్ వ్యవస్థ లాగా. అంతే. ఓకే, సో అక్కడ ఈ దాని గురించి అయితే మీకు కనీసం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా మీకు. అంటే బేసిక్ గా ఇప్పుడున్న పేరెంట్స్ అన్లెస్ అదర్వైజ్ అన్ఎడ్యుకేటెడ్ అయితే తప్పితే కదా, అది అతను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే కూర్చోబెట్టి ఇగో ఇటు వెళ్తే ఇట్లా ఉంటుంది, ఇటు వెళ్తే ఇట్లా ఉంటుంది, ఇటు వెళ్తే ఇట్లా ఉంటుంది అనేది. అట్లాంటి గైడెన్స్ ప్రాపర్ గా రావట్లేదు అనేది అతని పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని కదే. లేదు సార్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదండి. నా ఉద్దేశం ఏంటంటే మనం ప్రతిరోజు టీవీలో పొద్దున్నే పేపర్ చదువుతున్నారు మన పేరెంట్స్. నేను పేపర్ చదవడం తప్పు అంటలేదు సార్, పేపర్ అనేది పఠనం చాలా మంచిదే. పేపర్ చదివేటటువంటి 1 hour టైంలో ½ an hour తన కుర్రవాడిని కూర్చోబెట్టుకుని ఒక గైడెన్స్ అంటూ ఇస్తే భవిష్యత్తుకు మంచి పునాది పడుతుంది. తద్వారా పేరెంట్స్ చెప్పిన నేను అసలు పేపర్ చదవకపోవడం మీరు చేస్తున్న పెద్ద జబ్బు, మీకు రాకపోవడం. అసలు మీకు ప్రపంచ జ్ఞానం లేకపోవడానికి కూడా అది ఒక ప్రధాన కారణం. మీరు పేపర్ చదివితే అసలు ఏమి జరుగుతోంది, టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు కానీ అన్ని తెలుస్తాయి మీకు. మీరు చెప్పండి. మీరు చెప్పిన ప్రశ్న చాలా బాగుంది, కానీ నేనేమనుకుంటా ఇది మీ వ్యక్తిగతం. ఇప్పుడు ఇక్కడున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను, నిజాయితీగా చెప్పండి. మీలో ఎంతమంది ఫస్ట్ జనరేషన్ ఇంజనీర్స్, అంటే అమ్మా నాన్నలు ఇంజనీరింగ్ చదవకుండా, అమ్మా నాన్నలు పెద్ద డిగ్రీలు చదవకుండా మొట్టమొదట ఈ డిగ్రీలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఏమంటే దీన్ని ఏమంటారంటే మీరు, వాళ్ళు చదువుకొని తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళకి ఏం చెప్పాలండి? వాళ్ళు వీళ్ళని చదివించడమే చాలా గొప్ప. 90% ఈవేళ ఇక్కడే కాదండి, 718 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇందులో అధిక శాతం ఫీ రీఎంబర్స్మెంట్ కానీ పేదరికం అంటే తమ పిల్లలు చాలా గొప్పవాళ్ళు కావాలని చేర్పిస్తే వాళ్ళని పేపర్ చదవడం మానేసి మీరు వాళ్ళకి చెప్పాలంటారేంటండి? ఇంకో విషయం చెప్తాను. ఇటీవల హైదరాబాద్లో ఒక చాలా పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ క్యాంపస్ సెలక్షన్స్ అయ్యాయి. నేను కూడా ఉన్నాను ఆ టైంలో. అందులో ఆయన లంచ్ టైంకి వాళ్ళు 10 మందిని సెలెక్ట్ చేశారు. ఒక అమ్మాయిని చూపించి ఈ అమ్మాయి టాపర్ అండి, షీ గాట్ 95%, చాలా పెద్ద కంపెనీ అంటే కంగ్రాచులేట్ చేశాను. 10th క్లాస్లో 95, ఇంటర్లో 95, బీటెక్లో 85. నేనన్నా 10th లో 95 అది
మీరు నిజం అనుకోవద్దు, ఎందుకంటే 99 వచ్చిన అమ్మాయి ఇంటర్లో ఫెయిల్ అయింది. లేదండి హైలీ ఇంటెలిజెంట్ అన్నారు. సరే మీరు ఏమైనా మాట్లాడండి అని లంచ్లో పిలిపించారండి. నేను అమ్మాయిని ఒకటే అడిగాను, అలాగే టాలెంట్, కంగ్రాచులేషన్స్. ప్రిన్సిపాల్ అన్నారు ఏదైనా అడగండి. హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నానండి అమ్మాయిని. ఆ అమ్మాయి అండి ఇలా జుట్టు ఇలా అని మన్మోహన్ సింగ్ అండి అంద. సిగ్గుపడాల్సిన విషయం అండి అది. అది అమ్మ నాన్నలు చెప్తారండి, పేపర్ వాడు చదవాలి. ఆయన మైక్రోసాఫ్ట్ ఆయన పేపర్ ఇలా తీసుకున్నాడండి, సెలెక్ట్ అయింది. యూ హ్యావ్ ఇన్సల్టెడ్ అవర్ కంట్రీ, నిన్ను తీసుకున్నట్టే మా పరువు పోయిండేది అన్నాడు. ఈ డిగ్రీలు మార్కులు కాదండి, మీరు పేపర్ చదవండి, న్యూస్ ఛానల్స్ చూడండి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. మా అమ్మ నాన్నలు చెప్పలేదంటే వాళ్ళకి చెప్పులే లేవండి. మీకు బూట్లు ఇచ్చారు, టై ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, అవి ప్రొవైడ్ చేసే సంస్థలు ఇచ్చారు. వాళ్ళని అర్థం చేసుకోకుండా ఇందాక రాధాకృష్ణ గారు ఒక గొప్ప మాట అన్నారు, ఈ కాలేజీల్లో పిల్లలు 25 మంది కన్నా ఉద్యోగాలు రావట్లేదని. ఆయన ఇంకా కొంచెం మంచి హృదయంతో అన్నారు, 10-15% మంది కన్నా మంచి ఉద్యోగాలు లేవండి. మీకు టీచర్స్గా 2500 మంది బీటెక్లు పనిచేస్తున్నారండి. ఆ BA BCom వాడు ఉద్యోగం ఇతను తీసుకుంటున్నాడు. పోలీస్ కానిస్టేబుల్స్గా ఉన్నారు, బస్ కండక్టర్స్గా ఉన్నారు. కాబట్టి చదువుతో పాటు వీళ్ళు నేర్చుకోవాల్సి ఉంటాయండి. సాఫ్ట్ స్కిల్స్ అంటారు, హార్డ్ స్కిల్స్ అనేవి అమ్మ చదువులో నేర్పుతారు, బయట. సాఫ్ట్ స్కిల్స్ అంటే యాటిట్యూడ్ మార్చుకోవాలి, ఇంకా వాళ్ళే చెప్పాలంటే యాటిట్యూడ్ మార్చుకోవాలి. బిహేవియర్, దీన్ని ABCD అంటారు, యాటిట్యూడు, బిహేవియరు, కమ్యూనికేషను అండ్ డెసిషన్ మేకింగ్. ఈ ABCDలు ఎవరికి వాళ్ళు నేర్చుకోకుండా సమాజాన్ని బ్లేమ్ చేయకూడదండి. వీ హ్యావ్ టు రియలైజ్ 16 years రాగానే యు ఆర్ ఇండివిజువల్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఒక నిమిషం ఉండే సార్, దిస్ ఈజ్ మురళీకృష్ణ ఫ్రమ్ త్రిబుల్ ఈ సార్. సార్ సార్ చెప్పింది చాలా కరెక్ట్ సార్. 90% వస్తుంది, 80% వస్తుంది, 70% వస్తుంది అని. సార్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రాక్టికల్ స్టడీ లేదు సార్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎవరికి లేదు. ఎవరికి సబ్జెక్ట్ ఉందని అడగండి సార్. సబ్జెక్ట్ ఎలా కొలుస్తున్నారు సార్ ఈ మధ్యన? పర్సంటేజ్ సార్, పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ ఉందా సార్? సబ్జెక్ట్ లేదు కదా సార్. సో ఏంటంటే ముందు ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి సార్. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అందరూ పేరెంట్స్ అందరూ తిరిగి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మారాలి, వాళ్ళు మారాలి అంటారు సార్. కాదు, పేరెంట్సే మారాలి. పేరెంట్స్ మారాలి. ఒక మాట నీకు అడ్డం వస్తున్నా, ఇప్పుడు ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి అంటున్నారు. ఒక జిల్లా కలెక్టర్ IAS ఉంటాడు కదా, ఆయన ఏది నేర్చుకుని ఉంటాడండి? దానికి ఎవరు అర్హులు చెప్పండి? ఆయన IAS ఆఫీసర్ అంతకుముందు ఏం చదువు ఉండాలి? అర్హత ఏంటి? గ్రాడ్యుయేషన్, ఎనీ డిగ్రీ, సార్, BA BCom BSc B.Ed BTech MBBS BVSc BDS అగ్రికల్చర్ BSc ఫార్మసీ ఏది చేసినా మరి ఆయన జిల్లాధికారి అయ్యాక ఇటు రైతుల గురించి చూస్తున్నాడు, మెడికల్ చూస్తున్నాడు, ఇంజనీర్స్ చూస్తున్నాడు, ఎలక్ట్రిసిటీని చూస్తున్నాడు, పోలీసు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే నువ్వు చదివిన తర్వాత నేర్చుకోవాలి. అంతేగాని మాకు చిన్నప్పుడు ఏం వస్తుంది ఎవరు ఊహించగలరు? నువ్వు చదివింది రేపు బీటెక్, నువ్వే రేపు IAS ఆఫీసర్ కావచ్చా? ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ IAS ఆఫీసర్స్ హు ఆర్ బేసికల్లీ ఇంజనీర్స్. ఇదేంటంటే యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ గ్రూప్. ఈ పీర్స్ నుంచి నేర్చుకోవాలి, పేపర్ చదవాలి, ఈ సినిమాలకు వెళ్ళి కబుర్లు ఇవి కాదమ్మా, నువ్వు నేర్చుకోవాలి. డోంట్ బ్లేమ్ పేరెంట్స్. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు చెప్పేది మాట్లాడుతుంది కదా, మైక్ తీసుకుని పెట్టుకోండి, రెడీగా ఉంటుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంజనీరింగ్లో పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ కూడా, ఇంజనీరింగ్ అయితే వెంటనే ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన ఉద్యోగం వస్తుంది, ఇక నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అనే ఒక భ్రమల్లో ఉండటం వల్ల వస్తున్న సమస్య ఇది. దట్ ఈస్ ఓకే, వన్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ తర్వాత ఇంకా నువ్వు డెవలప్ చేసుకునే దాన్ని బట్టి నీకు ఉద్యోగం రాగటమా రాకపోవటమా, లేకపోతే ఇంకొక వ్యాపకంలోకి వెళ్ళటమా, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. BE చేయగానే యువర్ లైఫ్ విల్ బి సెటిల్డ్ అని మాత్రం అనుకోమాకండి. ఏంటంటే దాంతో ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి సార్. ఒక బుక్ నాలెడ్జే కాదు సార్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే హీ కెన్ గెయిన్ మోర్, హీ కెన్ ఫేస్ ఇంటర్వ్యూ కాన్ఫిడెంట్లీ. అది ఎక్కడి నుంచి వస్తుంది ప్రాక్టికల్ నాలెడ్జ్? అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నేర్పించాలి నేను అంటున్నాను సార్. వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళు ఈ సబ్జెక్టులు చెప్పడానికి. మీరు ఈవినింగ్ సినిమాలు చూడటం మానేసి న్యూస్ పేపర్ చదవండి, న్యూస్ ఛానల్స్ చూడండి, ఇంటరాక్ట్ విత్ బిగ్ పీపుల్ అండ్ టాక్ టు ఇంటెలిజెంట్ పీపుల్, సక్సెస్ పీపుల్ని కలవండి, రోల్ మోడల్గా వాళ్ళని పెట్టుకోండి. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ డెవలప్ చేయండి. ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఇంగ్లీషు. మనకి లాంగ్వేజ్ ల్యాబ్ ఉన్నా కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో
ల్యాబ్స్కి వెళ్ళట్లేదండి. ఈ రోజుని కొన్ని కాలేజెస్లో లేవు, వాళ్ళని మనం ఏమి చేయలేం. 718 కాలేజీల్లో 400 కాలేజీలు మనలాంటి కాలేజీలకి మంచి ఫ్యాకల్టీ ఉన్నారండి. చాలా చోట్ల లేరండి. ఈవెన్ ద ప్రిన్సిపాల్ ఈజ్ నాట్ పిహెచ్డి. ఇలాంటి చోట ఉన్న వాళ్ళు మీరు ఇలా ప్రశ్నించకుండా అద్భుతాలు చేయాలి మీరు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పయ్యా. నా పేరు జీవన్ సార్. ఐఎమ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఈసీ సార్. ఇప్పుడు వరకు అందరూ కేవలం చదువు గురించి పెళ్లి గురించే మాట్లాడుతున్నారు సార్. కానీ నా ఉద్దేశంలో కేవలం చదువు పెళ్లి మాత్రమే జీవితంలో కొలమానాలు కాదు సార్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ అంటూ ఉంటుంది సార్. ఉదాహరణ తీసుకుంటే సచిన్ టెండూల్కర్ 3 times 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు సార్. ఎంఎస్ ధోని ఇప్పటికీ డిగ్రీ పూర్తవలేదు సార్. వాళ్ళకి చదువు లేదని ఇంకా వాళ్ళు అలా కింద స్థాయిలోనే లేరు సార్. వారిలోని టాలెంట్తో వాళ్ళు పైకి వచ్చారు సార్. కాబట్టి ఇప్పుడున్న ఈ తల్లిదండ్రులు నేను సూటిగా ఒక ప్రశ్నిస్తున్నాను సార్. కేవలం ఇప్పుడున్న తల్లిదండ్రులని ఒక సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్. కేవలం చదువు ద్వారానే ఈ 4 ఏళ్ళు చదువుకుంటే మీ జీవితం బాగుంటుంది, కేవలం చదువుకుంటేనే బాగుపడతారు అని అనడం తప్పు. పేరెంట్స్ అంటున్నావు నువ్వు. అవును సార్. నువ్వు 120 కోట్ల దగ్గర 120 కోట్ల మందిలో ఒకే ఒక ఎగ్జాంపుల్ టెండూల్కర్ చెప్పారు. రెండో పేరు చెప్పు. అలాంటి వారు ఇంకా చాలా మంది ఉంటారు సార్. కానీ చెప్పు. టెండూల్కర్ చెప్పినా టెండూల్కర్ 14 ఏళ్లకే క్రికెట్ లో ఉన్నాడు. నువ్వు 14 ఏళ్లకి ఎందులో ఉన్నావు చెప్పు సరే. నువ్వు కానీ అప్పుడు టెండూల్కర్ అంతా సాధించుంటే మీ వాళ్ళు కూడా నిన్ను అట్టే డెవలప్ చేసేవారు. కనీసం బెల్లంకోడి కూడా ఆడి ఉండవు నువ్వు. అలా అనకూడదా? అలా అనకూడదు. టాలెంటెడ్ పీపుల్ ఇప్పుడు మీరు నేను చాలా మంది కానీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటే ఈ ఏజ్ లో అయినా ఇండియాకు ఒక రోల్ మోడల్ తయారవచ్చు. నీకేమి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది? స్పోర్ట్స్ లో ఉంది సార్. స్పోర్ట్స్ లో ఉంది సార్. ఏంటి స్పోర్ట్స్ అంటే ఏది? అథ్లెటిక్స్ సార్. రన్నింగ్. అథ్లెటిక్స్. సో నువ్వు అక్కడెక్కడన్నా మీరు ట్రైనింగ్ అవుతున్నావా? స్కూల్లో పార్టిసిపేట్ చేశాను సార్. తర్వాత కాలేజీలో ట్రైనింగ్ అవుతున్నాను సార్. ఇక్కడ అవుతాను సార్. వద్దని చెప్పారు మీ అమ్మ నాన్న? కొంతవరకు వద్దంటున్నారు సార్. ఫస్ట్ చదువు ఉంటే బాగుపడుతుంది అంటున్నారు సార్. ఎప్పుడు మీ అమ్మ నాన్న చదువుంటే బాగుపడతావు, ఇక ఏం ఆటలు పాటలు వద్దన్నారా? పూర్తిగా సమర్థించట్లేదు సార్. పూర్తిగా సమర్థించట్లేదా? మార్కులు ఎలా వస్తున్నాయి? అవి బాగా లేవు, అందుకని ఇది చాలా కొన్నాళ్ళు ఆగునైనా పాస్ పెట్టమని. కేవలం చదువు ఒకటే కాదు కదా సార్. అట్లా కాదు. ఇప్పుడున్న పొలిటీషియన్స్ కానీ ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు కానీ వాళ్ళందరూ క్లాస్ లో ఫస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళే కాదు కదా సార్. ఆర్డినరీ స్టాండర్డ్స్ లో కూడా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా సార్. నువ్వు ఒకటి చూడు, ఎక్కడో ఒక ఎక్సెప్షనల్ ఎగ్జాంపుల్ చెప్పడం కాకుండా చదువుతో పాటు ఆటపాట అన్నారు కానీ ఆడుతూ పాడుతూ ఎప్పుడన్నా కాసేపు చదువుకోవాలా. ఇది ఏది ప్రయారిటీ అనేది ముఖ్యం. ఇది ప్రయారిటీ. ఇప్పుడు నువ్వు ఇక్కడ వచ్చింది ఇంజనీరింగ్ చదవడానికి, దాంతోపాటు నువ్వు అథ్లెటిక్స్లో ఉన్నావు కదా, ఒక గంట రోజుకి కేటాయించుకో, టైం మేనేజ్మెంట్ పెట్టుకో. ఎవరు వద్దంటారు? 16 years వచ్చాక ఇక నువ్వు అప్పుడు ఏం చేయగలవో అది చేయాలి. థామస్ క్యార్లైల్ అనే ఒక గొప్ప రచయిత అంటాడు, అవర్ మెయిన్ బిజినెస్ ఈజ్ నాట్ టు సీ వాట్ ఈస్ డిమ్లీ ఎట్ ఎ డిస్టెన్స్ బట్ టు డూ వాట్ క్లియర్లీ లైస్ హ్యాండ్ అంటాడు. అంటే దూరంగా మిణుకుంటే ఏదో నేను చేస్తాను అన్నకన్నా ఇప్పుడు ఏం చేయగలవో వచ్చాయి. ఇప్పుడు నువ్వు చదవాల్సిందేనా? చదువుతూ ఈ ఆటలు పాటలు డెవలప్. కానీ మాకు 18 years దాటిపోయింది సార్. ఓటింగ్ రేట్ కూడా వచ్చింది సార్. నువ్వేదో పెద్ద 18 years వచ్చింది, ఓటింగ్ రేట్ వచ్చింది, నేను పెద్ద పోటుగాడిని అని చెప్ప మాకు. ఇంకా నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది, గుర్తుపెట్టుకోండి. 18 years వచ్చింది. ఏంటి కొంచెం మేసాలు రాగానే అన్ని వచ్చేసినాయా నీకు? ఏమొచ్చి చెప్పు చెప్పు అసలు. యూపీఏ ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. ఎవరిదే దానికి చైర్మన్? ఎవరు చైర్పర్సన్? సోనియా గాంధీ. ఎందుకని ఆవిడ మరి ప్రైమ్ మినిస్టర్ కాలేదే? ఆవిడ ఇటాలియన్ కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ చాలా మంది మద్దతు ఇవ్వలేదు సార్. ఆగు, అది కాదయా సార్. కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఉంటాయి సార్. చదువు ఒకటే కాదండి. ఇక్కడ దొరికారు మీరు. ఇప్పుడు మీ తెలివితేటలు ప్రదర్శించండి. ఆవిడ ఇటాలియన్ అని నువ్వు అన్నావు. ఆవిడ ఇటాలియన్ అని తెలిసి ఆవిడ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి అధికారంలో తెచ్చుతున్నారు కదా. ఆవిడ నాయకత్వంలోనే కాదు సార్, చాలా కాలం నుంచి ఆవిడదే నాయకత్వం కాదు సార్. మహాత్మా గాంధీ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది సార్. అది వదిలేసి ఆ కాంగ్రెస్ అయిపోయిందిలే, వదిలే. ఈ కాంగ్రెస్ వేరు. నువ్వు అది దానికి దీనికి మళ్ళీ తీసుకెళ్ళక ఇప్పుడు ఇవాళ ఆవిడ కాంగ్రెస్ అది సార్. కేవలం ఆవిడ నాయకత్వం గురించి చెప్తున్నా నేను. అనేది మనం డిస్క్రిప్షన్ ఉపయోగించాలి. డిస్క్రిప్షన్ ఉపయోగించకపోతే వచ్చే సమస్య అది. హలో సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి. ఇక్కడ బాబు తర్వాత 16 ఏళ్ల వయసులో సోనియా గాంధీ గారు తాను ఒక దేశానికి ఒక ముఖ్యమైన మనిషి అవుతారని తను కూడా ఊహించలేదు. ఇది ఏమంటారంటే కోర్ కాంపిటెన్సీ అంటారు. నువ్వు చేసుకుంటూ ఉండు, కొన్ని అలా జరుగుతాయి అంతేగాని జాతకం డెస్టినీ ఇవేమి అన్నది. ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారు అని ఉన్నారు, మీలాగే బీటెక్ చదివాడు. ఆయన ఈరోజు ఫార్మసీ కంపెనీకి చూస్తున్నాడు.
అలాగే అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన ఇంజనీర్ అవుదాం అనుకున్నారు, పైలట్, ఈ రోజున గొప్ప సైంటిస్ట్ అయ్యారు. మన దువ్వూరు సుబ్బారావు గారు, ఆయన మీలాగే ఇంజనీర్, ఆయన ఐఐటి కాన్పూర్లో చదివారు. ఆయనకి ఎందుకో సడన్ గా ఎకనామిక్స్ వైపు వెళ్ళింది, అమెరికా వెళ్ళి ఎకనామిక్స్ చేశారు, పిహెచ్డి చేశారు, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. కోర్ కాంపిటెన్సీ అని, శిఖర నైపుణ్యం అని ఒకటి ఉంటుంది. నువ్వు దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు చేస్తున్న పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, నీ కోర్ కాంపిటెన్సీ ఎటో వెళ్తుంది. అంతేగాని ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలి, తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాలి, సొసైటీ ఎవ్వరూ చేయరంటే. నీవు జాగ్రత్తగా ఇప్పుడు చదువుకునైనా తర్వాత అవకాశం వస్తే నువ్వు చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం. మాట్లాడమ్మా. ఇప్పుడు హలో, ఇప్పుడు ఏంటంటే మామూలు నా పేరు ఎడ్యుకేషన్ సుభద్ర, మా బాబు ఇక్కడ. గట్టిగా చెప్పండి, మైక్ దగ్గర పెట్టుకుని. నా పేరు సుభద్ర, మా బాబు మా మేనల్లుడు ఇక్కడ చదువుతున్నారు. అసలు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ని ఎంతమంది పిల్లలు సద్వినియోగం చేసుకుంటున్నారు అనేది నా ప్రశ్న. చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛని కానీ అవకాశాలను కానీ వాళ్ళు సరిగ్గా వినియోగించుకోవట్లేదు. వాళ్ళ సమయాన్ని చాలా మట్టుకు ఇంటర్నెట్లోనో సెల్ ఫోన్లోనో వీటిలో వృధా చేస్తున్నారు. వాళ్ళు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో వాళ్ళకే సరైన అవగాహన లేదు. వాళ్ళలో చిత్తశుద్ధి, లక్ష్య సాధన, పట్టుదల ఇవన్నీ లోపిస్తున్నాయి. తర్వాత వాళ్ళలో పాజిటివ్ యాటిట్యూడ్ లేని మూలాంచే పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఈ గ్యాప్ వస్తుంది. తర్వాత పట్టాభిరామ్ గారు చెప్పినట్టు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేకపోవడం మూలాంచి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో లింక్ మిస్ అవుతుంది. దీనివల్ల పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో కూడా అవగాహన లోపం ఏర్పడుతుంది. సో పిల్లల పేరెంట్స్ని అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ వాళ్ళు కష్టపడి వీళ్ళని చదివించేది వాళ్ళ మంచి కోసం వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మీరు సరిగా సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా ఇద్దరిలోనూ ఓకే అవగాహన రైట్. ఆవిడకి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆవిడ ఒక తల్లిగా అడిగిన ప్రశ్నకి నువ్వా? మైక్ తీసుకో. ఉందా? సార్ నా పేరు సురేష్ సార్. నేను థర్డ్ ఇయర్ బీటెక్ మైక్ దగ్గర పెట్టుకో, మైక్ దగ్గరికి. నేను థర్డ్ ఇయర్ బీటెక్ సిఎస్సి చదువుతున్నాను సార్. ఫ్రీడమ్ ఇస్తున్నారు సార్, కాదంటలేదు సార్. ఇప్పుడు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, మొబైల్స్ యూజ్ చేస్తున్నారు అంటున్నారు సార్. ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా ఏ విషయం, కొత్త విషయం స్టూడెంట్స్కి ఎలా తెలుస్తుంది సార్? ఏది? ఇప్పుడు ఇంటర్నెట్ లేదు సార్, ఏదైనా కొత్త అప్లికేషన్ రావచ్చు, లేకపోతే నో ఇంటర్నెట్ ద్వారా కొత్త విషయాలు చాలా తెలుసుకోవచ్చు, అది సమాచార విప్లవమే. కానీ మీరు దాంట్లో ఏమి చూస్తున్నారనేదే కదా సమస్య సార్. సార్ అది ఒక మనిషి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది సార్. నా ఇష్టం మీద నేను చూడొచ్చు. వ్యక్తిత్వం కన్నా కూడా వయసు ప్రమాదం ఒకటి ఉంటుంది. అవి మనందరినీ కూడా అది ముందు డామినేట్ చేస్తుంది సార్. మెంటల్ గా మనం కానీ తొందరపడక సార్, మెంటల్ గా మనం ఒకటి ప్రిపేర్ అవుతే మన ఏం దాని మీద ఉంటుంది కానీ పక్క దాని మీద ఎందుకు ఉంటుంది సార్? మనం ఒకటి సాధించాలనుకుంటాం సార్, మాకు కొన్ని కోరికలు ఉంటాయి, మాకు కొన్ని ఎయిమ్స్ ఉంటాయి. దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేయాలని అలా వెళ్తాం సార్. దాని ప్రకారంగా వెళ్ళేటప్పుడు కొన్ని ఫెయిల్యూర్స్ రావచ్చు సార్. దాన్ని ఫెయిల్యూర్ అని మీరు కరెక్ట్ గా చెప్పగలరు. ఒకటే చెప్పు, తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛని మీరు దుర్వినియోగం చేస్తున్నారా లేదా? లేదు సార్. లేదంటే క్వశ్చన్స్ అడగమనండి సార్, ఏ విధంగా చేస్తలేదు నేను ఆన్సర్ చెప్తాను సార్. ఇది ఒక విషయంలో చెప్పమనండి సార్, నేను కావాలంటే దానికి ఆన్సర్ కూడా చెప్తాను సార్, ఎవరినన్నా సరే. లేదని చెప్పావు, ఇంకేముంది, అదే ఆన్సరు. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అని ఏమన్నా చెప్పారనుకో సార్, నేను దాని మీద వేరే దానికి వాళ్ళు ఎలా ఏ రకంగా చేస్తున్నారో చెప్తే దానికి ఆన్సర్ చేస్తారంటమ్మా. కాదు కాదు, ఈవిడ కదా ఎక్కడ దుర్వినియోగం చేస్తున్నారు. పేరెంట్స్ పిల్లలకి ఇంటర్నెట్ ఇచ్చేది వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో జరిగే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడానికో లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమో ఏదో వాళ్ళ ఆ ఉద్దేశంతో పెడతారు. వీళ్ళు ఫేస్బుక్ చాటింగ్లకి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్ ఆఫ్ ద స్టూడెంట్, బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవటం లేదు. వాళ్ళు చాటింగ్కో లేకపోతే వాళ్ళ వీడియో క్లిప్పింగ్స్కో, మూవీస్లో ఇన్ఫర్మేషన్కో, డౌన్లోడ్స్కో వీటికే ఎక్కువ మంది వాళ్ళు ఆప్ చేస్తున్నారు. తర్వాత దానివల్ల అది ఒక వ్యసనంగా మారుతుంది. తర్వాత వాళ్ళు నిజంగా ఉపయోగించుకుందాం అనుకున్నా సరే వాళ్ళు దాని జోలికి వెళ్ళలేకుండా అయిపోతున్నారు. దట్ ఈస్ సార్. ఫేస్బుక్ ఉంది సార్, కాదంటలేదు సార్. ఫేస్బుక్ ఎందుకు సార్? ఒక ఫ్రెండ్స్, దూరం అయిపోయిన ఫ్రెండ్స్ కూడా ఒక కమ్యూనిటీ ద్వారా కలుసుకోవడానికి యూజ్ అవుతుంది సార్. ప్లస్ దాంతో చాటింగ్ అంటారు సార్. చాటింగ్ ఇంగ్లీష్ లో చేస్తే కలిసి మీరు ఏం ఉద్ధరిస్తున్నారు చెప్పండి నాకు సార్. దూరం అయిపోయిన ఫ్రెండ్స్ కలిస్తే సోషల్ నెట్వర్క్ తోటి మీరు ఏ ఒక మన రాష్ట్రానికో దేశానికి సంబంధించిన ఒక ఇష్యూ మీద కానీ ఒక కాజు మీద కానీ మీరేమైనా అభిప్రాయ మార్పిడి చేసుకుంటున్నారా సార్? ఎందుకు చేస్తలేదు సార్? ఇప్పుడు కరప్షన్ ఉంది సార్. కరప్షన్ అగైనెస్ట్ ఇండియా అని ఫేస్బుక్ లో ఒకటి ప్రమోట్ చేస్తున్నారు సార్. దానికి ఎంతమంది కామెంట్స్ ఇస్తున్నారు, దానికి అలా అన్నా సార్. అది చూసిన తర్వాతే నాకు అసలు మిమ్మల్ని మీ మీద జాలేస్తుంది. ఎందుకంటే అసలు అన్నాధార ఉద్యమం ఏంటో మీకు సగం మంది తెలియదు.
జనలోక్పాల్ బిల్ అంటే అసలు తెలియదు, కానీ ప్రతివాడు జనలోక్పాల్ బిల్ వచ్చేస్తే అవినీతి అంతమైపోతుంది అంటారు. సార్ దాని మీద బేసిక్ ఐడియా లేకుండా ఎవరైనా చెప్పు నువ్వు ఏంటి సార్? చెప్పమ్మా, నీకు ఐడియా ఉంది కదా జనలోక్పాల్ బిల్ గురించి? సార్ ఇది కరప్షన్ కి ఎగెనెస్ట్ గా చేస్తుంది సార్. అంటే లోక్పాల్ బిల్ అంటే మనకు ఏమైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు బట్టి ఒక పొలిటికల్ పర్సన్ ని మనం కోర్టులో మనం ప్రశ్నించవచ్చు సార్, ఇలా కరప్షన్ జరుగుతుంది అని. సార్ పూర్తిగా తెలియకపోవచ్చు సార్, అంత మాకు అవసరం ఉండకపోవచ్చు. ఇది సబ్జెక్ట్ కాదు, కానీ ఇది అయిన తర్వాత నన్ను కలు, నేను చెప్తా. నమస్తే సార్. ఇప్పుడు నీకు నాకు అర్థమైంది, నువ్వు దాని గురించి నీకు సున్నా నాలెడ్జి. అదే చెప్తున్నా, మీరు ఒక ఆగయ్యా, అరే కొంచెం ఆగు. ఏదైనా సరే ఒక విషయం మీద కనీస స్థాయిలో పరిజ్ఞానాన్న సమకూర్చుకోండి సార్. కనీస స్థాయిలో మొత్తం ఎవరి వల్ల కాదు. లెర్నింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. నేనైనా మీరైనా ఈయనైనా నేర్చుకుంటూ పోవాల్సిందే కంటిన్యూగా. బట్ కనీసం ఉండాలిగా. ఏదో మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ఇప్పుడు ఆయనకి ఆయన ఇందాక నన్ను కోపడుతున్నట్టు ఇవ్వ, ఆయనకి ఫోన్ ఇచ్చి. ఒక్క నిమిషం ఆగండి. ఈయనకు గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు నరేన్ సార్. ఐఎమ్ ఫ్రమ్ త్రిబుల్ డిపార్ట్మెంట్, సాహిత్య ఇంజనీరింగ్ కాలేజ్. నాదేం లేదు సార్. ఇప్పుడు అందరూ అంటున్నారు రాంగ్గా యూజ్ చేస్తున్నారని. అది నథింగ్ బట్ ఓ పర్సన్ మైండ్ సెట్ బట్టి ఆధారపడి ఉంటుంది సార్. వాడు రైట్గా యూజ్ చేస్తున్నాడు, రాంగ్గా యూజ్ చేస్తున్నాడు అని చెప్పి వాడు మైండ్ సెట్ బట్టి ఆధారపడి ఉంటుంది సార్. ఇప్పుడు గవర్నమెంట్ బెల్ షాప్స్ బయట సెలబ్రిటీస్ ఫొటోస్ తీసేయమని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది సార్, బిల్ పంపించింది. అది తీసేసిన తర్వాత ఎంతమంది మానేస్తారు సార్? వెళ్ళే వాళ్ళు వెళ్తారు, మానేసే వాళ్ళు ఎలాగ మానేస్తారు? అది వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఆధారపడి ఉంటుంది. సిగరెట్ మీద కూడా మనకి సెలబ్రిటీస్ ఫొటోస్ కానీ అవన్నీ డిస్ప్లే చేయకూడదు అని చెప్పి గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది. అడ్వర్టైజ్మెంట్ లోనా సార్? అడ్వర్టైజ్మెంట్స్ లోనా? బెల్ షాప్స్ బయట, లిక్కర్ షాప్స్ బయట సెలబ్రిటీస్ ఫొటోస్ బయట ఓకే అవి ఉండకూడదు అని చెప్పి చేశారు కదా సార్. అది ఎంతమంది పాటిస్తున్నారు సార్? వెళ్ళేవాడు వెళ్తాడు, వెళ్ళడు. అది వాడి మైండ్ సెట్ బట్టి ఆధారపడి ఉంటుంది సార్. సో వాడి మైండ్ సెట్ బట్టి వాడు చేస్తాడు. సో వాడిది కరెక్ట్ వేలో పెడితే సరిపోతుంది సార్. అంతేకాకుండా పేరెంట్కి స్టూడెంట్ వాడి చిల్డ్రన్కి ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ అయ్యి మోరల్ వాల్యూస్ అని నేర్పించగలిగితే వాళ్ళు రైట్ వేలో నడవడానికి ఛాన్స్ ఉంటుంది సార్. అంతేగా నువ్వు అన్నది అయిపోయిందా? నేను మాట్లాడతా సార్. ఇప్పుడు మీకు ఈ కాలేజీ పరిసరాలు, మీ కాలేజీలో ఎంతమంది మందు కొడతారు సార్? అది నేను అడిగిందని చెప్పు. ఏంటంటే అది ఎలా కౌంట్ చేస్తుంది సార్? అది వాళ్ళ మైండ్ సెట్ మాట ఆధారపడి. నేను కాదు చెప్పయ్యా, కొడతారా మళ్ళా మాట. యాక్చువల్లీ నాకు ఎలా తెలుస్తుంది సార్? ఊరికే మరీ అంత అమాయకం నత్తున్నాడు మాకు నిన్ను. ఎందుకంటే అగైన్ నా అంచనా ప్రకారం ఈ కాలేజీకి దగ్గరలోనే ఏదో ఒక వైన్ షాప్ ఉండాలి. లేదు సార్. ఓకే ఆగు. ఒకవేళ మీకు ఈ ఏరియా గురించి ఇక్కడ పర్టికులర్ గా నాకు ఐడియా లేదు, కానీ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ లో నేను తిరుగుతున్నాను కదా, కాలేజీలకి చాలా దగ్గరలో ఒక వైన్ షాపులు పెడుతున్నారు. మా కాలేజ్ అలా ఉండదు సార్, ఫుల్ సెక్యూరిటీ సార్, కావాలని చెక్ చేసుకోండి. అంటే లేకపోతే తాగుదామనేగా. నేనేమంటానంటే క్వశ్చన్ అది కాదు, ది అవైలబిలిటీ. అంటే ఒక ఏజ్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు ఏంటంటే చెడుకి ఏజ్తో కూడా సంబంధం లేదు, చెడుకి చాలా తొందరగా ఆకర్షితులవుతాం. అదే సార్ వాడు మైండ్ సెట్ మాట ఆధారపడి ఉంటుంది. ఒక నిమిషం ఆగు. సపోజ్ ఆన్ ది వే ఉందనుకో, వెళ్తా బియర్ బాటిల్ తీసుకెళ్దాం అనిపించవచ్చు. అదే లేదనుకో నీకు ఆ థాట్ రాదు కదా, అట్లా ఉంటుంది అంతే. అంటే వాడు మైండ్ సెట్ అలా ఉంటా ఏం చేయలేదు సార్. వాడు అట్లా ఉంటుందని కదా, సి వి విల్ పాస్ త్రూ సర్టన్ ఏజెస్, సర్టన్ థింకింగ్ ప్రాసెస్. అవునా కదా? చెప్పండి పట్టాభి గారు. దాన్ని బట్టి వస్తుంది అది. ఈ మైండ్ సెట్ తేడా అనేది అప్పటి నుంచి ఉన్నదే. ఇప్పుడు మహాత్మా గాంధీ అంటారు, ఇఫ్ 10% ఆఫ్ ద ఓషన్ ఈజ్ డర్టీ, డోంట్ థింక్ ద హోల్ ఓషన్ ఈజ్ డర్టీ అని. కానీ ఈ 10 మంది వల్లనే మనకి ఈ రోజుని సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. మీరు పేపర్లలో చూస్తే ఇంజనీరింగ్ కాలేజ్ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించడం, కాదంటే యాసిడ్ పోయడం. ఇవి ఏమవుతుందంటే మీరు ఆ 10% వాళ్ళని మీరు బాగు చేయండి. ఆయన అనేది కూడా ఏంటంటే ది పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్, కొందరు చెడ్డవాళ్ల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి మీరు వాళ్ళని బాగు చేయండి. మైండ్ సెట్ వాడిది అలాగే ఉంటుంది అంటే అందరిది అలాగే ఉంటుంది, అందరూ వయసులో ఉన్నవాళ్లే, కాబట్టి మారడానికి ట్రై చేయండి. రైట్, కూర్చోండి. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ రియాజుద్దీన్. నేను సెకండ్ ఇయర్ బీటెక్.
ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే, అంటే ఐ వాంట్ టు ప్రెజెంట్, అంటే 3 కేసెస్ ప్రెజెంట్ చేయదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, నిన్న ఎన్ఐటీలో ఒక ఎంటెక్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నారు. ర్యాగింగ్కి తట్టుకోలేక ఒక ఎంటెక్ స్టూడెంట్ అరౌండ్ 23 ఇయర్స్ ఉంటాయి. 23 ఇయర్స్ ఉన్న అతను మానసిక సంఘర్షణతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే 23 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా అతని మెంటల్ ఎబిలిటీ మెచ్యూర్ అవ్వలేదు. అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు తట్టుకోలేక ఆ ఘర్షణకి. ఇంకా సెకండ్ కేసు ఏంటంటే, మీరు ఇందాక చెప్పారు సార్, అదే బిట్స్ రాంచీలో ఒక 4th ఇయర్ బీటెక్ స్టూడెంట్ తను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అండ్ సూసైడ్ అటెంప్ట్ లో తను రాసింది ఏంటంటే, 8th క్లాస్లో చదువుతున్నప్పటి నుండి నా పేరెంట్స్ నన్ను ప్రెషరైజ్ చేస్తున్నారు, వాళ్ళ మోటోనే నేను ఫాలో అయ్యాను, వాళ్ళు ఏవి చూపించారో అదే నడిచాను, ఇక్కడి వరకు నేను లాక్కగలిగాను కానీ తర్వాత నేను వెళ్ళలేకపోయాను, అందుకని నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని తను సూసైడ్ అటెంప్ట్ లో రాశాడు. ఇంకా థర్డ్ వన్, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టి, నేను ఒక క్లాస్కి సిఆర్ని సార్. నేను ఒక సిఆర్గా ఉండవలసిన రెస్పాన్సిబిలిటీస్ అంటే పేరెంట్స్ నాకు మోరల్ వాల్యూస్ అయితే ఇచ్చారు. వాట్ ఎవర్ ఎడ్యుకేషనల్లీ ప్రొవైడ్ చేసినా చేయకపోయినా మోరల్ వాల్యూస్ ఇచ్చారు. దాన్ని బట్టి నేను సిఆర్గా నా రెస్పాన్సిబిలిటీస్ ఏవో నేను నిర్వర్తిస్తున్నప్పుడు నా కొందరు ఫ్రెండ్స్ నాతో అంటుంటారు, ఇంత నిజాయితీగా ఉంటే సమాజంలో బతకలేవురా అని. అంటే ఒక స్టూడెంట్లో ఇలాంటి 3 కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి అంటే, మానసికంగా పరిపక్వత చెందలేదు. అండ్ సెకండ్ వన్, తన యొక్క వ్యూస్, తన యొక్క ఇంటర్నల్ ఎమోషనల్స్ ఏంటి అనేది తన యొక్క సొంత పేరెంట్స్కి కన్వే చేయలేకపోతున్నాడు. అండ్ థర్డ్ వన్, నిజాయితీగా ఉండే బతకలేమనేది వాళ్ళలోకి ఆ మైండ్ సెట్ వచ్చేసింది. ఆ మైండ్ సెట్ రావడానికి గల కారణం ఏంటి? బెస్ట్ గుడ్ పేరెంట్స్ ప్లస్ గుడ్ టీచర్స్ ఈక్వల్ టు బెస్ట్ స్టూడెంట్స్ అంటారు కదా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అబ్జర్వేషన్. ఇప్పుడు ఒకడు నాకు స్వాతంత్రం లేదని చచ్చిపోయాడు ఒకడు, ఇంకొకడు పరీక్ష తప్పుతాను అనుకుని చచ్చిపోయాడు, ఇంకొకడు విలువలతోటి ఉంటే సమాజం తక్కువ చేస్తుంది అని బాధపడుతున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, 5 వేళ్ళు ఒక సైజులో లేవు, దేని గొప్పతనం దానికి ఉంది. అయితే చచ్చిపోయినందువల్ల వాళ్ళు ఏదైనా సాధించారా? సూసైడ్ ఈజ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఏ టెంపరీ ప్రాబ్లం. వాళ్ళు మూర్ఖులు కావచ్చు. నేననేది ఏంటంటే, వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానీ మరొకటి కానీ ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు చూసి ఉండరు, వినుండరు. అందుకే యూ మస్ట్ ఆల్సో రీడ్ బుక్స్ అండ్ ఆల్సో రెగ్యులర్గా ప్రపంచంలో జరుగుతున్నది. ఇప్పుడు అబ్రహాం లింకన్ చనిపోదాం అనుకున్నాడు, చార్లీ చాప్లిన్ ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు, చర్చిల్ ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. వీళ్ళు చచ్చిపోయింటే ఏమైండేది? అలాగే నేను విలువలు పాటిస్తున్నాను, ఆ విలువలు పాటించినందువల్ల అందరూ చేతకాని వాడివే అంటున్నారు అని అంటున్నారు. అది కూడా తప్పుడు అభిప్రాయమే. ఎంతో మంది మీకన్నా విలువలతో ఉన్న వాళ్ళు ఈ రోజున అద్భుతాలు సాధిస్తున్నారు. 10% ఎప్పుడు మూర్ఖులు ఉంటారమ్మా. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించద్దు. నీ మతం చెప్పినట్టుగా, నీ వాళ్ళు చెప్పినట్టు ఈ సత్యం, ధర్మం, శాంతి నీ పద్ధతిలో నువ్వు చెయ్యి. వాళ్ళెవరో నన్ను వెటకారం చేస్తున్నారు కాబట్టి నేనేం చెయ్యాలి అనే క్రాస్ రోడ్స్లోకి వెళ్ళొద్దు. థ్యాంక్ యూ సార్. బట్ కానీ పేరెంట్స్ అంటే చిన్నప్పుడు అదే స్కూల్లో చేర్పించి మార్క్స్ మనీ సంపాదించడం ఎలా అనేది నేర్పిస్తున్నారు కానీ ఒక మోరల్ వాల్యూస్గా, అంటే మోరల్ వాల్యూస్ని ఇంప్రూవ్ చేయడానికి, మానసికంగా తను సమాజంలో బ్రతకడానికి గల కావాల్సిన విలువలు ఇవ్వడంలో ఎక్కడ వాళ్ళు ఎంతవరకు వెళ్ళగలుగుతున్నారు? వాళ్ళ పేరెంట్స్ ఇంట్లోనే మాట్లాడినవారు, అలాంటిది బయట వెళ్ళి ఎలా మాట్లాడగలరు సార్? అందరి గురించి అనట్లేదు, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎవ్రీవన్, బికాస్ ఎందుకంటే వాళ్ళు కూడా రీజన్ ఇన్ యువర్ అబ్జర్వేషన్, దేర్ ఇస్ ఎ పాయింట్. ఎవరికి వాళ్ళకి ఏంటంటే, ఇందాక నేను బిగినింగ్ లో చెప్పినట్టు, మనం వీఆర్ రన్నింగ్ అగైనెస్ట్ టైం, రన్నింగ్ అగైనెస్ట్ మనీ. ఒకదాని తర్వాత పోటీ పడిపోయి ఎక్కడికి పరిగెత్తున్నామో తెలియదు, ఒకటి చూసి ఒకటి పరిగెత్తున్నాం. సో ఇవన్నీ చెప్పే తీరిక లేదు, అటువంటి పరిస్థితి వాతావరణం ఇంట్లో లేదు. మైక్రో లెవెల్ ఫ్యామిలీస్ వచ్చినాయి. ఇంట్లో తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఉంటేనేమో అది ఇంకో రకంగా ఉండేది, వెళ్ళంగానే వాళ్ళ అటాచ్మెంట్ అటు ఉండేది. ఇప్పుడు ఎన్ని లేవు కనుక ఈ సమస్యలు వస్తుంది. వాళ్ళే చెప్పరు, మీకు చెప్పడానికి పేరెంట్స్కి అంత టైం కూడా లేదు. నువ్వు చెప్పినట్టు విలువల గురించి ఇవి చెప్పడానికి టైం లేదు. టీచర్స్ చెప్తారా అంటే వాళ్ళకేమో టార్గెట్లు పెట్టి కూర్చుంటున్నాం. సో ఈ కాలేజీ రిజల్ట్ దగ్గర నుంచి ప్రతిదీ టార్గెట్లేనే, వాళ్ళకి అది సరిపోతుంది, అయిపోయింది, ఇంకేముంది. అందుకనే ఈ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ ల్యాండ్ అయ్యాం మనం. దీనిలో నుంచి బయటపడటానికి కలెక్టివ్గా ఎఫర్ట్ పెడదాం. ఓకే, ప్రోమో. గుడ్ ఈవినింగ్ సార్. ఉమేష్, ప్రోమో. చీర వేస్తే దూడ గట్టి వేస్తుందటండి, పెద్దవాళ్ళు బట్టే పిల్లలు కూడా తయారవుతారు. లేయా, ఆవు చేలో మేస్తుందంటే ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ చేలో మేస్తున్నారా? సార్ నేను చెప్పింది పాజిటివ్లో తీసుకుంటారనే తప్ప నెగిటివ్లోకి వెళ్తారని కాదు సార్. తల్లిదండ్రులు పాజిటివ్ అంటే సార్, పెద్దవాళ్ళు మంచి చేయమని చెప్తే పిల్లలు కూడా మంచి చేస్తే అందరూ బాగుపడతారు కదా సార్.
అలాగే అంటే ఇప్పుడు వాళ్ళు నీ ఉద్దేశంలో పెద్దవాళ్ళు మంచి చేస్తున్నారనే చెడు చేస్తున్నారా? మంచిగా చేస్తారు సార్, పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు కదా సార్ ఏ తల్లిదండ్రులని. అలాగే మా ప్రొఫెషన్లోకి వచ్చినప్పటికీ చాలా మంది పేరెంట్స్ వాళ్ళ ప్రొఫెషన్నే వాళ్ళ కొడుకులు కూతురు కూడా అవ్వాలని కోరుకుంటారు సార్. ఎందుకంటే వాళ్ళ సర్కిల్లో వాళ్ళకున్న ఇంజనీరా కాదు సార్. మరి అందుకే సార్ మా నాన్న తనకంటే ఎక్కువ పొజిషన్లో ఉండాలని నేను ఇంజనీరింగ్ చదివిస్తున్నారు సార్. అలాగే ప్రతి పేరెంట్ కూడా తన కొడుకు ఏమవ్వాలనుకుంటున్నాడో కనుక్కుని దానికి అనుగుణంగా ఇవ్వాలి సార్, సపోర్ట్ ఇవ్వాలి సార్. అంతే తప్ప నేను లాయర్ అయ్యాను నా కొడుకుని కూడా లాయర్ చేస్తానంటే తనకి ఆ ఫీల్డ్లో ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు, సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇదే సార్ ఒకప్పుడు స్టూడెంట్స్ చాలా మంది బాధపడతారు సార్. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నాను సార్. మా నాన్న నేను అడిగింది నేను కావాల్సిన కాలేజ్లో జాయిన్ చేసి నన్ను చదివిస్తున్నారు సార్. నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్. నేను క్లాస్లో కూర్చున్నప్పుడల్లా అబ్బా చాలరా బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుతున్నానని ఫీలింగ్ ఉంటుంది సార్. అదే నన్ను మెకానికల్ ఇంజనీర్లో జాయిన్ చేసి ఉంటే నేను లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, కానీ లోపల ఒక ఫీలింగ్ ఉండదు సార్. అయ్యో నేను అనుకున్నది అవ్వలేకపోయానే అనే బాధ ఉంటుంది సార్. ఆ బాధ లేకుండా ఇప్పుడు నేను మా నాన్న నన్ను చదివిస్తున్నాడు సార్. అంటే తల్లిదండ్రులు గొప్పే కదా సార్. ప్రతి తండ్రి తన కొడుకు బాగుండాలని కోరుకుంటాడు సార్. అలాగే నా తండ్రి కోరుకున్నాడు. అలాగే కొడుకులు కూడా మన తండ్రి మనకి ఏమి ఇస్తాడనే ఎదురు చూడకుండా మనం మన పేరెంట్స్కి ఏమి ఇస్తున్నాం, వాళ్ళని మనం అంతలా ప్రేమిస్తున్నారు కదా, మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నాం, మన కోసం ఇంతలా కష్టపడుతున్నారు, మనల్ని వాళ్ళు చిన్న చిన్న షరతులు పెడతారు, నువ్వు బాగా చదువుకోమని చెప్తారు, దానికి మనం బాధపడిపోతాం, వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అని బాధపడతాం. ఇవన్నీ కాదు సార్. ఒక్కసారి ఆలోచించాలి. మనకి సరైన ఏజ్లో లేనప్పుడు చాలా తప్పులు చేస్తాం సార్. ఒక ఏజ్ వచ్చినప్పుడు మనం తెలుసుకుని రెక్టిఫై చేసుకుంటాం. అదే పేరెంట్స్ మనకి ఇచ్చే స్వేచ్ఛని మనం దుర్వినియోగం చేసుకుంటే చాలా తప్పులు చేస్తాం సార్. ఈ ఏజ్ లో మనం ఇంకా టైం అవుతుంది, ఎందుకంటే ఇంకా చాలా మంది ఉన్నారు రెడీగా. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు విశ్వేష్. హలో, మీరు మాట్లాడండి. మీరు ఇందాకేదో అడిగారు కదా, మీరు రెడీగా ఉంటుంది, మైక్ తీసుకుని ఉంటుంది. చెప్పే. హలో, నేను తాడేపల్లిగూడెం నుంచి సుబ్రహ్మణ్యం అండి. మా పాప ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతుంది. చెప్పండి. ఈ రోజున ఎక్కువ పూర్తి ఫ్రీడమ్ అనేది పిల్లలకి ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చే ముందు నుంచి తీసుకుంటున్నారు. లేనప్పుడు ఈ రోజున ఇండియాలో అందరూ ఒకే మార్గంలో ఇంజనీరింగ్ వెళ్తున్నారు తప్ప BA, BCom, BScకి వెళ్ళేవాడు లేరు, ఇవాళ ప్యూర్ సైన్స్కి వెళ్ళేవాడు లేరు. పేరెంట్ వచ్చి నువ్వు బాటనీ చదువు, జువాలజీ చదువు, మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్తుంటే వీడి దగ్గర డబ్బులు లేక నాకు ఈ మార్గం చూపిస్తున్నాడా అని డౌట్ పడే పేరెంట్స్ పిల్లలు ఈ రోజున ఉండి వాళ్ళు వెళ్తున్నారు. నా క్లాస్మేట్స్ MPC తీసుకున్నాడు, వాళ్ళందరూ చైతన్యకి వెళ్ళారు, నారాయణకి వెళ్ళారు. సో నేను కూడా నారాయణకి వెళ్ళిపోవాలి, నేను MPC తీసుకోవాలి, నేను BIPC తీసుకోవాలి, నేను MPC తీసుకోవాలి, అంతే. ఎవరో ఇంజనీరింగ్ చదువుతున్నారని ఒకళ్ళు పేర్లన్నా గుర్తుంటే లేదు కానీ చైతన్య నారాయణ మాత్రం మర్చిపెట్టట్లేరే ఎవరో. వీళ్ళు వెళ్ళి అయిపోయింది అనమాట మన రెండు తప్ప ఇంకేం లేదు ఇక చదువు ఎక్కడ. అన్ని కాలేజీలు సార్ మొత్తం మీద MPC గ్రూప్ తప్ప రెండో తీసుకోవడం అనేది కన్విన్స్ చేసిన. ఒకవేళ MPC తీసుకున్నాక కూడా CA బాగుందని మళ్ళీ BScకి వెళ్ళమని మళ్ళీ కన్విన్స్ చేసిన ఈ వేళ రోజున పిల్లలు వింటలేదు. ఈ ఇంజనీరింగ్ వెళ్ళిపోయి ఏం ఉద్ధరిస్తున్నారంటే 100కి 5 సెలక్షన్ వస్తుంది, మిగిలిన 95% మంది ఏ ఉద్యోగానికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉంది. 70%, 65, 75% వస్తే తప్ప మంచి ఉద్యోగం రావట్లేదు. ఈ 5 to 10% మంది మంచి ఉద్యోగాల్లో సెలెక్ట్ అయితే 90% ఇంజనీరింగ్ వాళ్ళకి ఈవేళ ఏముందో తెలియదు. నా ఇంట్లో ఒక ఇంజనీరింగ్ చదివే పిల్లవాడిని నువ్వు సివిల్స్ చదువుని 3 నెలలకు ఒకసారి వాడికి మంచి సలహా ఇస్తాను. అక్కడ ఎవరికో ర్యాంక్ వచ్చింది, అక్కడ ఎవరో సివిల్ పాస్ అయ్యారు, ఇక్కడ ఎవరో సివిల్స్కి వెళ్ళారు అని చెప్తుంటే నా సొంతంతా వింటారు. కానీ పిల్లలు సివిల్స్ అంటే ఏమిటి అనేటటువంటి మాట అడుగుతాడేమో అనుకుంటే ఎప్పుడు అడగట్లే. ఇలాగ నేను బయట పిల్లలకు కూడా ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి నువ్వు సివిల్స్ టార్గెట్ పెట్టంటే సివిల్స్ అంటే వాళ్ళు సివిల్ అనుకుంటారేమో. అది ఎంతసేపు కూడా నేను చెప్పాను, మీరు చదివేటప్పుడు మంచి పర్సంటేజ్ రాకపోయినా ఈ ఇంజనీరింగ్ కూడా ఒక ఆర్డినరీయే, మీరేం భయపడకండి అని ఒక పిల్లవాడికి నేను మా పిల్లలు 3 పిల్లలు ఇందులో ఒక చైల్డ్ కొంచెం నాకు డౌట్ వచ్చింది, చదవట్లేదు బాగలేదని. అప్పుడు వాడు 1.5 year అయిపోయిన తర్వాత చెప్పాడు, నాకేం అర్థం కావట్లేదు నాన్న అని. ఈ ముక్క చెప్పడానికి నాకు 1.5 yearకి ఇప్పుడు నేనేం మాట్లాడాను, ఇంటి దగ్గర చాలా ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి 1.5 year అవగానే వాడు నాతో బాధపడి చెప్పాడు ఇలా నేను చదవలేకపోతున్నానని. ఓకే, అప్పుడు నేను చెప్పిన సలహా ఒకటే, నువ్వేం భయపడకు, ఈ రోజున స్పాట్లో నువ్వు ఎక్కడ చేరుతానంటే అక్కడ చేరని నేను చెప్పాను. నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 10,000 కూడా లేదు. వాడు BSc అంటే కానీ ఒకటి ఈ రోజున లిబర్టీ లేదు ఫ్రీడమ్ లేదు అని కాదు, లిబర్టీ ఫ్రీడమ్ అంతా పిల్లలకే ఉంది. ఎగ్జామ్స్ దగ్గరలోకి వచ్చిన రాత్రి 3 దాకా చదువుతున్నాడు, పడుకోమంటే పడుకోవట్లేదు. ఓ ఎగ్జామ్స్ కొంచెం గ్యాప్ ఉంటే రాత్రి 2 దాకా నెట్లో కూర్చుంటున్నారు. అలా టైం వేస్ట్ చేయకుండా ప్లాన్డ్గా మంచి పర్సంటేజ్ తీసుకుని ఆల్రౌండ్ కవరేజ్ చేయాలి. కనీసం సార్ చెప్పినట్టు ఒక అరగంట పేపర్ చూడడం అనేది, ఓ 10 నిమిషాలు రోజు స్పోర్ట్స్కి పెట్టడం అనేది చేయకపోతే ఆల్రౌండ్ డెవలప్మెంట్ లేకపోతే ఫ్రీడమ్ అనేది లేదు. పేరెంట్స్ ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అనేది నిజం కాదు,
ఓకే రైట్ అండి. ఇప్పుడు పట్టారావు గారు ఒకటి అయ్యా మీరు మాట్లాడింది చాలా బాగుంది. బట్ జస్ట్ 1 minute కూర్చోండి చెప్తాను. బీటెక్ పాస్ అయిన అబ్బాయికి కూడా కూర్చోండి. మీరు గోల్ మార్చి నువ్వు మళ్ళీ సివిల్స్ వెళ్ళు అదేళ్ళు ఇదేళ్ళు అని చెప్పడం తప్పండి. ఎందుకంటే 10th క్లాస్ వాడు ఇంటర్మీడియట్ లో మీరు చెప్పినట్టు విన్నాడు, తర్వాత విన్నాడు. ఆ తర్వాత కూడా మీరు చెప్పడం అనేది బాగాలేదు. అతను 1.5 year తర్వాత ధైర్యం చేసి నాకు అర్థం అవటలేదని చెప్పాడు. మీ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ ఉంది. అలాగే ఇంకో అబ్బాయి కూడా మాట్లాడుతూ తల్లిదండ్రులు నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అని. ఇక్కడ మాత్రం తల్లిదండ్రులది తప్పని నేను ఒప్పుకుంటానండి. ఇప్పుడు నేను చిన్న ఎక్సర్సైజ్ చేస్తానమ్మా. మీరిద్దరు త్వరగా రండి ఇక్కడికి. వీళ్ళు అంటే ఏం లేదు, ఇక్కడ నిలబడ్డామండి. మీకు చిన్న గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి, మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. మీరు ఇది తీసుకోండి అమ్మా, మీరు ఇది తీసుకోండి. వీళ్ళిద్దరూ తల్లులండి. సరే నేను పిల్లవాడిని అనుకోండి, లేదంటే మీరిద్దరూ నా పిల్లలు, నేను తండ్రిని. నేను చెప్తాను, మీరు వినండి. అటువైపు తిరగండి. నేను తండ్రిని అండి, నేను వీళ్ళతో మాట్లాడుతున్నాను. వీళ్ళిద్దరూ మా అమ్మాయిలు. అమ్మ ఇద్దరు కళ్ళు మూసుకోండి, జాగ్రత్తగా వినండి. నేను ఒక్కసారే చెప్తాను. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. మధ్యలో కళ్ళు తెరవకండి. రైట్? పేపర్ని మధ్యకి మడవండి, త్వరగా మడవాలండి. మళ్ళీ ఇంకో మడత పెట్టండి. మధ్యలో చిన్న ముక్క చింపి కింద పడేయండి. త్వరగా చేయాలండి. మళ్ళీ మడత విప్పండి. ఇప్పుడు రైట్ సైడ్ పెద్ద ముక్క చింపండి. ఫైనల్గా మధ్యలో చిన్న ముక్క చింపండి. రైట్? ఇంతేనండి. కళ్ళు తెరిచి చూపించండి. ఈ రెండు ఒకేలా ఉంటే ఇద్దరికి నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 50 ఎకరాల ల్యాండ్ ఫ్రీగా ఇప్పిస్తానండి. మీ పేరేంటమ్మా? మీ పేరు? పద్మగారు. మీ పేరండి? ఏమండి? సుధారాణి గారు కరెక్టా, పద్మగారు కరెక్టా అండి? ఒప్పుకుంటారా వాళ్ళిద్దరూ కరెక్ట్ అని? రైట్. అయితే ఇక్కడ తప్పు ఎవరు చేశారు? నేనే చేశాను. ఇక్కడ నేను ఏ తప్పులు చేశాను చూడండి అమ్మా తల్లిదండ్రులు, మీరు వినాలి. ఇక్కడ 6 తప్పులు చేశాను. మొట్టమొదటిది నా స్వరాన్ని పెంచాను. కళ్ళు మూసుకోండి, చెప్పినట్టు చేయండి. రెండో తప్పు ఏమన్నాను? మళ్ళీ మళ్ళీ చెప్పను అన్నాను. ఏం రోగం అండి? అర్థమయ్యేదాకా చెప్పాలి కదా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అది అన్న ఎలా చేస్తున్నాడు తమిళాలు అలా అనకూడదండి. మూడో తప్పు ఏం చేశాను? వాళ్ళు చేస్తున్నప్పుడు చూడలేదు. 4వ తప్పు స్పీడ్గా చెప్పాను. 5వ తప్పు వాళ్ళని కన్ఫ్యూజ్ చేశాను. 6వది చెయ్యకూడని తప్పు చేశాను. పేపర్ని మధ్యకి మడవండి, నిలువుగా మడవాలో అడ్డంగా మడవాలో చెప్పాలి కదండి. అంటారు కదా. అదే అందుకని మీరు తప్పు చేశారు. పిల్లలు తప్పు చేసి నువ్వు తప్పు చేసావు నేను అన్నాను అనుకోండి, నాకన్నా మూర్ఖుడు ఇంకోటి ఉండడు. పిల్లలు ప్రతి వాళ్ళకి మీరు చెప్పాల్సిందే. వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో, వాడు చూడు, తమ్ముడు చూడు, చెల్లి, ఇది మాత్రం అనకండి. రెండోది మళ్ళీ మడు అన్నాను. ఎలా మడవాలి? మధ్యలో ముక్క చింపమన్నాను. మధ్యలో ముక్క చింపండి అన్నాను. ఏ ముక్క చింపాలి? ఇక్కడ ఇక్కడ ఇక్కడ. వాళ్ళకి తిక్కబుట్టింది. నేను ఎందుకు ఆడవాళ్ళని పిలిచానంటే, లాస్ట్ టైం ఈ కాలేజీలో మగవాళ్ళని పిలిచాను. పిలిచి మధ్యలో చింపు, అది చింపు అంటే వాళ్ళకి తిక్కబుట్టి మొత్తం అంతా ఇట్లా చింపారండి. నీ ఇష్టం ఇట్లా పడేశారండి. అమ్మా మీకు గుడ్ పేరెంట్ అనే బుక్ ఇస్తున్నాను, మీకు గుడ్ స్టూడెంట్ అనే బుక్ ఇస్తున్నాను. వెళ్ళి రండి. హలో ఇప్పుడు ఒప్పుకోండి మీ తప్పు కూడా. చదువు అంటే ఒక కొలబద్ద లాంటిది. మీరు ఇప్పుడు ఆపరేషన్ చేసేయగల కెపాసిటీ ఉంటుంది మీకు, కానీ మీకు క్వాలిఫికేషన్ లేనిదే ఒప్పుకోరు కదా. అలాగే ఫ్లైట్ నడపగలిగే శక్తి మీలో ఉంటుంది, మీకు అది సర్టిఫికెట్ లేనిది మిమ్మల్ని నడపనివ్వరు కదా. అది గ్రహించి మీరు తల్లిదండ్రులు చెప్పినట్టుగా మీకు దేంట్లో వీలుగా ఉంటే దాంట్లో జాయిన్ అయ్యి మీరు బాగా చదువుకోండి. అది సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు విశ్వేష్, 4th year బీఫామ్ చదువుతున్నాను సార్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగేది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ని అడుగుదాం అనుకుంటున్నాను సార్. స్టూడెంట్స్ నేనా? ఎస్ సార్. వెరీ గుడ్. అడుగు. ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్స్ కి వాళ్ళ చిల్డ్రన్ కి అండర్స్టాండింగ్స్ డిఫరెన్స్ ఎంతో కొంత ఉంటుంది సార్. ఒక 20% ఉందంటే ఒక 80% వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ ఉంది కదా సార్. అలాంటప్పుడు ఒక 20% డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆ 20% ఒక వాళ్ళతోనే డైరెక్ట్ గా మాట్లాడి సాల్వ్ చేసుకోవచ్చు కదా సార్. ఇఫ్ వాళ్ళ ఫాదర్తో ప్రాబ్లం ఉంటే మదర్తో చెప్పి ఫాదర్తో చెప్పమనొచ్చి, అలాగే మదర్తో ప్రాబ్లం ఉంటే ఫాదర్తో చెప్పమనొచ్చు కదా సార్. అది చెప్పకుండా అలాగా ఇంతమంది ఇక్కడ కూర్చుని ఇంత డిస్కషన్ ఎందుకు సార్? డైరెక్ట్ గా వాళ్ళే చెప్పుకోవచ్చు కదా సార్. వెళ్ళిపోదాం మరి. ఏంటి సార్? అదే సార్. ఇప్పుడు ఒక ఫాదర్తో ఉంటే ఫాదర్తో ప్రాబ్లం వస్తే మదర్తో చెప్పి, సమస్య అంత సునాయాసంగా అంత సింపుల్ అయితే గనక ఇన్ని రకాల అభిప్రాయాలు ఇక వ్యక్తం కావు. అర్థమైందా? అవును సార్. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఫైనల్ గా చెప్పాలంటే ఏంటంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఇండియా పాకిస్తాన్ లాగా వచ్చేసింది. చాలా మంది తల్లిదండ్రుల మీద ఒక నెగిటివ్ ఒపీనియన్.
వాళ్ళు ఎంత అపనమ్మకాలు. మన డెవలప్మెంట్ గురించి కదా సాల్వ్ చేస్తారు. నిజమే, నువ్వు అట్లా అన్నావు, కొంతమంది ఇంకో రకంగా అన్నారు. సో అపనమ్మకాలు అనేది వచ్చినాయి కదా. అవును సార్. అది పోవాలి కదా. పోవాలన్నప్పుడు డైరెక్ట్ గా మాట్లాడి సాల్వ్ చేసుకోవచ్చు కదా సార్. కాదు, ఆ అబ్బాయి మాట్లాడాడు డైరెక్ట్ గా వాళ్ళ ఫాదర్ తోటి, నేను బిఈ చదివాను తర్వాత ఇంకేదో చేస్తాను అంటే ఆయన వినలేదు. వినకుండా 1.5 years వేరే చేయించారు. సో ఫ్రెండ్షిప్ కన్నా ఇప్పుడు ఇంకా తల్లి పిల్లల మధ్యలో రిలేషన్షిప్ ఉంది. ఈ రిలేషన్షిప్ లో ఏమవుతుంది, మా నాన్న కోపం వస్తుంది, లేకపోతే నేను తండ్రిని, నేనేం చెప్తే అది నువ్వు వినాలి, మా నాన్న ఏం చెప్తే నేను అది విన్నాను, నువ్వు కూడా అలా వినాలి అనే ఈగో అక్కడ ఉంది. వాళ్ళు తగ్గాలి, వీళ్ళు తగ్గాలి. ఆయన అన్నట్టుగా ఈ రిలేషన్షిప్ మానేసి ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకున్న రోజుని నువ్వు చెప్పినంత సునాయాసంగా నాకు ఈ కష్టం అని చెప్పచ్చు. ఓహో అదా అని ఆయన వినొచ్చు. నువ్వు మీ నాన్నతో ఏమన్నా లవ్ అఫేర్స్ గురించి మాట్లాడతావా? చెప్పాను సార్. చెప్పు. లేదు సార్. మీ నాన్న మాట్లాడతాడా? లేదు సార్. ఎవరా నీకు ఎవరైనా అమ్మాయి నచ్చిందా ఏంటి, ఏమైనా ఎవరికైనా లైన్ వేస్తున్నావు అని అడుగుతాడా? లేదు సార్. ఎందుకు అడగకూడదు? ఆ వయసులో ఆయన కూడా వేసి ఉంటాడు కదా ఎవరికోళ్ళకి. అవును అనుకోండి సార్. అవునా? అవ్వచ్చు సార్. ఆ రకంగా ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఈ సహజంగా ఇట్లా ఉంటారా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు అర్థం చేసుకుంటారు. కన్ఫర్మ్ ఏమండి సార్? నో, విను, ఇట్లా ఉంటాయి. ఈ ఏజ్ పాస్ అయ్యేటప్పుడు ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఇట్లా ఇట్లా ఉంటుందని చెప్తే కనుక ఈ సమస్య రాదు కదా. అవును సార్. నువ్వు అరే సరే చెప్పమ్మా, నేను మాట్లాడవుతా. ఇప్పుడు పిల్లలందరూ అంటున్నారు కదా సార్, ఏదో పిల్లలందరూ అంటున్నారు కదా సార్, పేరెంట్స్ మా మీద స్ట్రెస్ పెట్టేస్తున్నారు, సో అది మాకు చాలా ఒత్తిడిగా ఉందని. బట్ అంత మెంటల్ స్ట్రెస్ పడేదంతా పేరెంట్సే సార్. వాళ్ళు జస్ట్ అడిగేది ఏంటి, చదవండి అంతే. పోనీ వాళ్ళకి పిల్లలకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది సార్, చదవండి అనే చోట కాదు, మాకు ఇష్టం లేనిది చదివిస్తున్నారు అనే చోట. అది వాళ్ళు కరెక్ట్ వేలో పేరెంట్స్తో అప్రోచ్ అవుతే అసలు ఏ ప్రాబ్లము రాదు కదా సార్. ప్రధానికి పేరెంట్స్ స్ట్రెస్ పెడుతున్నారు, పేరెంట్స్ స్ట్రెస్ పెడుతున్నారు అన్నారు. ఎవరు సార్ ఇప్పుడు తిన్న కంచానికి అడిగేది? అసలు ఎవరు లేరు సార్. ఎవరు సార్ ఫాదర్ లేకపోతే ఒక సన్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతుంది. చాలా తక్కువ మంది సార్. ప్రధానికి పేరెంట్స్ మీరు తిన్న కంచాలు ఎంతమంది సార్? బట్ ఎవ్రీబడి కాదు సార్. ట్రూత్ఫుల్ గా హార్ట్ మీద ప్రామిస్ వేసుకొని చెప్తే అది తెలుస్తుంది సార్. అసలు కనీసం టేబుల్ నుంచి తీసుకెళ్లి పెడతారా సింక్ లో? అలా ఎంతమంది ఉన్నారు సార్? చెప్పండి, నిజంగా మీరు పళ్ళెలు తీసి సింక్ లో ఒరిజినల్ గా చెప్పండి సార్, ఎంతమంది సార్? నాకు తెలిసి కుడి చేయి లేపిన వాళ్ళు మాత్రమే పెడతారు, ఎడం చేయి లేపిన వాళ్ళు పెట్టరయ్యా. సార్ మీరే చెప్పారు కదా సార్, ఇక్కడ మీరు ఎందుకంటే అన్నం తిన్న పళ్ళెని ఖచ్చితంగా కుడి చేత్తోనే తీయడానికి ప్రయత్నం చేస్తాం, ఎడం చేత్తో తీయం. ఎందుకంటే దీనికి సో ఇక్కడ మీకే తెలిసింది కదా సార్. అన్ని అబద్ధాలు చెప్తారు ఎందుకట? నేర్చుకోండి, అది మన పని మనం చేసుకోవటం కదా. సో మన పని మనం చేసుకోవడం అనేది కూడా పేరెంట్స్ ఎలిమినేట్ చేసి వాళ్ళే అదంతా చేస్తున్నప్పుడు ఒక చదువు. విను, ఇక్కడ ఏమైందంటే సమస్య ఏమైందంటమ్మా, మీరంతా హాస్టల్లో వెళ్తారా? ఏంటి సార్? మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ ని హాస్టల్లో పెడుతున్నారు కదా. వాళ్ళు ఎప్పుడో సెలవులకు వస్తారు. వాళ్ళకి ఏంటంటే ఇక అమితమైన ప్రేమ, 10 రోజుల్లోనే వాళ్ళకి అన్ని మేపేయాలి. సో అందుకని అన్ని వచ్చి నోట్లో కొడతా ఉంటారు. అక్కడ సమస్య అది కూడా వస్తుంది, ఏ పని చేయనివ్వరు. అవునా? బట్ హాస్టల్లో ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది, బట్ డైలీ స్కాలర్స్ ఎక్కువ మంది కదా సార్. హాస్టల్లో ఉండే తక్కువ కదా, డే స్కాలర్స్ అయినా చేయాలిగా, మరి ఆ పని చేయొచ్చుగా. అదే సార్, ప్రతిదానికి మీరే పేరెంట్స్ అంటారు, చేంచండి మీ పిల్లలతోటి. ఈవెన్ చెప్పండి. ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా అదేవిధంగా పేరెంట్స్, స్టూడెంట్స్లోని ఆణిముత్యాలు ఉన్నారు, అదేవిధంగా పేరెంట్స్లో కూడా ఆణిముత్యాలు ఉన్నారు. ఈ 1/2 hour 45 కాన్వర్సేషన్లో మేడం గారు చాలా చక్కగా చెప్పారు, అదేవిధంగా పేరెంట్స్ బాగా చెప్పారు, స్టూడెంట్స్ కూడా ఆణిముత్యాలు ఒకళ్ళిద్దరు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. మాట్లాడకుండా కూర్చోండి కాసేపు. పేరెంట్స్ స్ట్రెస్ పెట్టట్లేదండి, వాళ్ళు చెప్పింది మేము చదివితే సరిపోతుందని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ చెప్పారు. అదేవిధంగా ఇందాక ఒక పాప చెప్పిందండి, కంపేర్ చేస్తున్నారని చెప్పి. దయచేసి పిల్లలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఆ విధంగా కంపేర్ చేస్తే మీ పేరెంట్స్తో మనసు విప్పి మాట్లాడండి. పేరెంట్స్ మీరు భోజనం చేసేటప్పుడు లేకపోతే మీరు మాట్లాడదాం అనుకున్నప్పుడు సీరియల్స్ పెట్టినా, వేరే వ్యాపకంలో ఉన్నా సరే పిల్లండి, డాడీ మమ్మీ ఒక 5 నిమిషాలు మాట్లాడాలి మీతో, నేను నా మనసులో బాధను చెప్పుకుందాం అనుకుంటున్నాను, మీరు ఎక్స్ప్రెస్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పకుండా ఏదో రాధాకృష్ణ గారు కండక్ట్ చేస్తేనో ఎంగిస్తానని చెప్పి, లేకపోతే వేరే ఛానల్ వచ్చి కండక్ట్ చేస్తేనో వాళ్ళ దగ్గర 1/2 hour టీవీలో కనిపిద్దామనో, లేకపోతే పేరెంట్స్ని ఏదో కామెంట్ చేద్దామనో, పేరెంట్ని పాయింట్అవుట్ చేస్తే ప్యాషన్ కింద. అలా కాకుండా మీరందరూ చదివేది ప్యాషన్గా చదవని చెప్పి పట్టాభిరామ్ గారు చెప్పారు. ఏమండి పేరెంట్స్, ఒక్క నిమిషం సార్, పేరెంట్స్ మీకు ఎవరికన్నా, మీలో స్టూడెంట్ ఒక ఆయన చెప్పారు, పేరెంట్స్ ఎవరు మాకు గైడెన్స్ ఇవ్వట్లేదని చెప్పి.
పేరెంట్స్ ఎంతమంది చదువుకున్నారండి, ఎంతమంది ఇంజనీర్స్ అంటే ఎత్తిన వాళ్ళు 10 మంది చేతులు ఎత్తారు. 90% పేరెంట్స్ అందరూ కూడా వ్యవసాయాలు చేసి, వ్యాపారాలు చేసి, రోడ్డు మీద వ్యాపారం చేసి మిమ్మల్ని అందరినీ ఇంజనీర్ చదివిస్తున్నారు. ప్రతి ఒక్కరికి మీ అందరికీ అర్థం చేసుకోవాల్సింది అది, వాళ్ళందరూ మీ అంత చదువుకున్న వాళ్ళు కాదు. కానీ ప్రతి తల్లిదండ్రులు కూడా మీరు ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలని కోరుకుంటున్నారు. మీకు ఎవరు నేర్పారండి మన సెల్ ఫోన్లో చాటింగు? సెల్ ఫోన్లో మాట్లాడుతూ మీకు ఎవరు నేర్పారు? మీ పేరెంట్స్ నేర్పారా? ఎవరు నేర్పారండి? ఇంటర్నెట్ మీకు ఎవరు నేర్పారండి? పేరెంట్స్ నేర్పారా? అదేవిధంగా మీ భవిష్యత్తును మీరు నేర్చుకోండి. లెక్చర్స్ని అడగండి, ప్రిన్సిపల్ని అడగండి, మీ ఫ్యాకల్టీస్ని అడగండి. ఎందుకు నేర్చుకోలేరు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సెల్ ఫోన్ మీద నేర్చుకుంటారు. మీకు మోటార్ సైకిల్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మోటార్ సైకిల్ ఫ్రంట్ వీల్ ఎలా లేపాలో నేర్చుకుంటారు. పేరెంట్స్ని అడగడం అవసరం లేదు. అదేవిధంగా మీకు ఇంటర్నెట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పక్క ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే తండ్రి దగ్గర అబద్ధం చెప్పి పక్కింటి ఎక్కడైతే ఇంటర్నెట్ ఉందో లేదా ఇంటర్నెట్ బ్రౌజింగ్ సెంటర్కి వెళ్ళి నేర్చుకుంటారు. అంటే ఇక్కడ ముఖ్యమైన కారణం ఏంటంటే నేర్చుకునే ఇంట్రెస్ట్ మీకు లేకపోవటం వలన చదువు మీద శ్రద్ధ పెట్టట్లేదు. అదొక్కటే మెయిన్. మీకు ఎప్పుడైతే చదువుకోవాలని అందరికీ ఇంట్రెస్ట్ ఉందో మీ పేరెంట్స్ ఎవరు మీకు గైడెన్స్ ఇవ్వనవసరం లేదండి. ఆటోమేటిక్గా ఈరోజు మేము చదువుకున్న రోజుల్లో లేదు, ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, సాక్షి, భవిత రకరకాల పేర్లతో వారానికి ఒక కాలం వస్తుంది. ఎంతమంది చదువుతున్నారండి పేపర్లు? ఏమండి దాంట్లో ప్రతి దాంట్లో కూడా మీకు అంత వివరంగా పేపర్ వాళ్ళు ఇవాళ ఇచ్చినంత వివరంగా భవిష్యత్తు గురించి ఎవరు చెప్పరు. మా కాలంలో అయితే లేదు, ఏ పేపర్ చెప్పలేదు. అదేవిధంగా సెపరేట్ ఛానల్ ఉంది, మన భవిష్యత్తు కోసం సెపరేట్ ఛానల్ ఉంది. మీరు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలని తపన ఉంటే మీకు ఖచ్చితంగా మీరందరూ కూడా మంచి పౌరులుగా, మంచి విద్యార్థులుగా, మంచి ఇంజనీర్గా తయారవుతారు. ఆ తపన లేకపోవటం వల్లనే మీలో ఇదంతా జరుగుతుంది. మరొక విషయం ఇంకొక ముఖ్యంగా చెప్పాల్సింది, ఎక్కువ సమయం తీసుకుందాం అని లేదు. ఒక స్టూడెంట్ అన్నారు, ఏమండి పిల్లలందరూ పాడైపోతున్నారు, మంచిగా ఎందుకు ఉండట్లేదని. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పాడైన స్టూడెంట్ ఒక అతను ఉంటే నేను అందరిలోని పాడైన స్టూడెంట్ తెలిసిపోతానని చెప్పి ఒక 20 మందిని పాడైన వాళ్ళని తయారు చేస్తున్నాడు. ఎందుకని? పాడైన వాడిని నేను ఒక్కడిని ఐసోలేట్ అవ్వకూడదు, ఒక్కడిని టార్గెట్ అయిపోకూడదు. అందుకని 20 మందిని పాడైన వాళ్ళని తయారు చేస్తున్నాడు. కానీ మంచి స్టూడెంట్ మాత్రం 10 మందిని తయారు చేయట్లేదు. ఎందుకు తయారు చేయట్లేదు? నా చదువు పాడైపోతుంది, నా భవిష్యత్తు పాడైపోతుంది, వాళ్ళతో వెళ్తే నేను పాడైపోతానేమో. కానీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, మంచి స్టూడెంట్లు మానిముత్యాలు చాలామంది ఉన్నారు మీలోని. ప్రతి ఒక్కరూ నా ధర్మం ఏంటంటే, నా 4 సంవత్సరాల్లో 4 మంచి వాళ్ళని తయారు చేయాలి. మీరు చెప్పింది నాకు బాగా నచ్చింది. ప్రతి వాళ్ళు కూడా నా 4 ఇయర్స్లో ఒక 4 స్టూడెంట్ నేను మార్చలేనా? దేశం బ్రహ్మాండంగా తయారవుతుందండి, ప్రయత్నం చేసి చూడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, చెప్పమ్మా, మాట్లాడమ్మా. నా పేరు వరలక్ష్మి సార్, సెకండ్ ఇయర్ మెకానికల్ ఆదిత్య సార్. ఇప్పుడు పిల్లలేమో పేరెంట్స్ మా మీద స్ట్రెస్ చేస్తున్నారు అంటున్నారు. పెద్దలు ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, మేము ఆలోచిస్తాం అని అంటున్నారు. అసలు స్ట్రెస్ అనే మాట, ఒత్తిడి చేస్తున్నాం అని ఇద్దరికిద్దరికి ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది సార్? మెయిన్ కారణం ఏంటంటే ఇంటరాక్షన్ లేదు సార్. మార్నింగ్ కాలేజ్కి వెళ్తారు, ఈవినింగ్ రాగానే రోజు కాకపోయినా వారానికి ఒకసారి అయినా పేరెంట్స్ తో కూర్చుని మాట్లాడితే అసలు ఏంటి వాళ్ళు రోజు కాలేజ్కి వెళ్ళి ఏం చేస్తున్నారని వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు బాధ అయినా హ్యాపీ అని ఏది పంచుకున్నా సరే అసలు వీళ్ళకి ఏ వేలో చెప్తే ఎలా అర్థం చేసుకుంటారు, వీళ్ళు ఎలా చదువుతారు అన్నది ఇంటరాక్షన్ జరిగితేనే కదా సార్ తెలిసేది. సో అందరికీ చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ తో మంచిగా ఇంటరాక్ట్ అవ్వండి స్టూడెంట్స్ అందరూ. అలాగే పేరెంట్స్ కూడా బాగా అర్థం చేసుకుని వాళ్ళు ఎలా అయితే ఆ మనస్తత్వం తెలుస్తుంది కదా సార్, ఆ మనస్తత్వం బట్టి ఎలా చెప్తే వీళ్ళు బాగా మార్క్స్ వస్తాయి అని అర్థం చేసుకోవాలి సార్. పేరెంట్స్ అర్థం చేసుకోవాలి, పిల్లలు అలా అర్థం చేసుకుని చెప్పగలగాలి. సో నేను చెప్పేది ఏంటంటే అందరూ మంచిగా ఇంటరాక్ట్ అవ్వాలి, అది సార్ మెయిన్ కారణం. ఒత్తిడి అనే మాట క్వశ్చన్ అసలు ఎవరికి రాకూడదు. అలా ఫీల్ అయ్యారంటే మెయిన్ కారణం ఇంటరాక్షన్ లేకపోవడం. చెప్పమ్మా. ఈ ప్రెషర్ అనే భూతం సార్ పెద్దవాళ్ళకి కాదు సార్, చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది సార్. చిన్న పిల్లలకి అసలుకి ట్యూషన్ పంపించే అవసరం ఏంటి సార్? ఎల్కేజీ పిల్లల్ని ట్యూషన్ పంపించే అవసరం ఏంటి సార్? వాళ్ళ అమ్మ నాన్న కూర్చొని ఒక 2 సార్లు 3 సార్లు చెప్తే రావా సార్? ఎందుకు సార్ అంత అసలు? వాళ్ళ అమ్మా నాన్నలు చదువుకోలేదమ్మా, ఇప్పుడే చూసావు కదా సార్. చదువుకోలేదని కాదు సార్, అమ్మ వర్కింగ్, నాన్న వర్కింగ్. నాకు తెలిసి నా వరకు ఒక నిమిషం అమ్మా, నువ్వు అన్నది నిజంగా అది చాలా అన్యాయంగా. అసలు ఎల్కేజీ పిల్లల్ని ట్యూషన్ పంపడం అంటే దుర్మార్గం. ఏంటి అసలు వాడికి ఆడుకోవడం తెలియదు, పాడుకోవడం తెలియదు. వాళ్ళు అసలు వాడిని పట్టుకుని ట్యూషన్ పంపిస్తే ఏముండదు
సార్ వాళ్ళు అప్పుడే వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లల్ని అప్పుడే అక్కడి నుంచే సార్ అక్కడ ఫ్రెండ్షిప్ అనే బాండే లేదు సార్. సార్ ఎందుకు సార్ మేము నాకు తెలిసి నా 7th 8th వరకు కోకులర్ యాక్టివిటీస్ అంటే ఏంటో తెలుసు సార్. ఫ్లాట్ లో కింద పిల్లలందరితో ఆడుకోవడం తెలుసు సార్. ఇప్పుడు నేను మళ్ళీ అదే ఫ్లాట్కి వెళ్తే నా నెక్స్ట్ జనరేషన్ సార్ ట్యూషన్కి వెళ్తున్నారని చెప్తున్నారు సార్. కింద పిల్లలు లేకుండా ఉన్నారు సార్. ఏం సార్ వాళ్ళకి ఏం తెలియవా? మాకు అట్లీస్ట్ తొక్కుడు పిల్ల అంటే ఏంటో తెలుసు సార్, వాళ్ళకి అది కూడా తెలియదు సార్. వాళ్ళకి తొక్కదీయటం ఒకటే తెలుసు. అసలు వాళ్ళు అసలు తొక్కుడు పిల్ల అంటే తెలిసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పు ఇప్పుడు? సార్ ఎందుకు సార్ అమ్మాయిలు ఇప్పుడు కూడా ఆడమడానికి ఎందుకు సార్ ఆడరు? ఒక నామోషణ తప్పు అదొక్కటి, షైనెస్ వదిలేస్తే అదే ఎందుకు సార్ చెప్తున్నా. ఆడరు? ఇప్పుడు తొక్కుడు పిల్ల ఆడించే గ్రౌండ్ ఉన్న స్కూల్లో మనం చేర్పిస్తున్నాం అసలు సార్ అదే సార్ నేను చెప్తున్నాను. కోలఫారాల్లో పడేసి ఎక్కడో దగ్గర ఎందుకు అక్కడి నుంచి ప్రెషరైజ్ చేస్తున్నారు సార్? కాదమ్మా, మనకి స్కూల్స్ ఉన్న బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయి? కాలేజీలు మీకు నిజంగా మీరు ఈ అదృష్టవంతులు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న పిల్లలు ఇంత విశాలమైన క్యాంపస్ లేవు, ఎక్కడ ఉంటాయి? లేవు సార్. సరే సార్, ఒక 2 years పిల్లలు సార్, పేరెంట్స్ పిల్లల్ని భరించలేకపోతున్నారని ప్లే స్కూల్కి పంపిస్తున్నారు సార్. ఎందుకు సార్ అవన్నీ? అసలు అక్కడ బాండ్ ఎక్కడ ఉంటుంది సార్? వాళ్ళు అప్పటి నుంచే అదొక మైండ్ ఆఫ్ సెన్స్ లో వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి ఫ్రెండ్షిప్ అనే బాండే ఉంటుంది సార్. ఓకేనమ్మా, కరెక్టే. మరి ఇప్పుడు ఒక్క బ్రీఫ్ గా చెప్పండి, టైం అయింది. స్మాల్ క్వశ్చన్ సార్. ఒక్క నిమిషం సార్. బీయింగ్ ఏ పేరెంట్, నేను పట్టాభిరామ్ గారిని ఒక ప్రశ్న అడుగుతాం అనుకుంటున్నాను. చెప్పండి, అడగండి. అది పిల్లల్ని వాళ్ళు ఎలా పెంచాలి అనే దాని మీద నీకు చిన్న క్లారిటీ కావాలి సార్ నాకు. మీరేమంటారంటే మీ సైకాలజిస్టులు 15 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లల్ని ఫ్రెండ్ గా ట్రీట్ చేయమంటారు సార్. ఇవాళ రేపు ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తే భుజం మీద చేసి ఎరా డాడీ అంటున్నారు సార్. లేదు లేదు నేను భుజమే చేసి ఏంటి నామోషి? నామోషి అని కాదు సార్, లీనియన్స్ తీసుకుంటున్నారు సార్. అది లీనియన్స్ ఏంటి? అట్టగా నేను చెప్పేది మీరు అంటే దట్ మీన్స్ మీరు ఒక సుప్రీమసీ ఫీల్ అవుతున్నారు. అట్లా కాదు, అదర్వైజ్ లీనియన్స్ ఏంటి? అలా కాదు సార్, సుప్రీమసీ నేను ఫీల్ అవటలా. వినండి ఒక్క నిమిషం, సుప్రీమసీ కాదు సార్. వినండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏంటి? కార్డియల్ రిలేషన్ అండి. అది చాలా ఇది కదా. బట్ మీరు లీనియన్స్ తీసుకుంటున్నారా మీ భార్య? సేమ్ థింగ్ మీ అబ్బాయిని మీ అమ్మాయిని కూడా అంత ఫ్రెండ్లీగా తీసుకున్నంత మాత్రాన వాళ్ళు లీనియన్స్ తీసుకుంటారు. నేననేది ఫ్రెండ్లీగా ఉంటేనేమో లీనియన్స్ తీసుకుని ఒక రకంగా తయారవుతున్నారు, లేదు కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటేనేమో బొమ్మరిల్ ఫాదర్ అంటున్నారు సార్. అది ఎట్లా అక్కడ యూ హావ్ టు స్ట్రైక్ ఇన్ బిట్వీన్. ఈ మధ్యలో చేయాలి మీరు అటు బొమ్మరిల్లు ఫాదర్ వద్దు, ఇటు లీనియన్స్ తీసుకుంటారని అపనమ్మకంతో వద్దు. నేనేమంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే, మీకు ఏ పద్ధతిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలో ఆ పద్ధతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అంటే ఒకటండి మనకి కొద్దిగా ఆగండమ్మా, కొంచెం ఆగండి. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకోగలరు. అది రైట్. చెప్పయ్యా, టైం లేదు మనకి. స్టూడెంట్స్ ఏ తప్పు లేదు సార్. స్టూడెంట్లు ఏం తప్పు లేదు, తల్లిదండ్రులు తప్పంతా. సార్ ఎఫ్బి ఎవరు కనిపెట్టారు సార్? ఫేస్బుక్ ఎవరు కనిపెట్టారు సార్? ఇదే ఫేస్బుక్ ఎవరు కనిపెట్టారు సార్? అసలు ఎందుకోసం ఫేస్బుక్ ఎందుకోసం కనిపెట్టారు సార్? అసలు నాకు సరిగ్గా వినపట్లేదయ్యా. ఫేస్బుక్ ఎందుకోసం కనిపెట్టారు సార్? నీకు నీడ్ బేస్డ్ ఫ్రెండ్స్ అక్కర్లేదయ్యా, లవ్ బేస్డ్ ఫ్రెండ్స్ నీ చుట్టూ ఉన్న వాళ్ళని కాలేజీలో అది కనిపెట్టింది ఒక పెద్ద ఆయన సార్. పెద్ద ఆయన ఫేస్బుక్ నువ్వు అనేది ఒక పెద్ద ఆయనే కదా సార్ కనిపెట్టారు. పెద్ద ఆయన కనిపెట్టి చిన్న పిల్లలకి నోటి వరకు అందించేశారు సార్ అది చేయమని. ఇంకా పిల్లలు చేయగానే ఎలా ఉంటారు సార్? అది సార్ మీరు ఫేస్బుక్ లో టైం అంతా వేస్ట్ చేస్తున్నారు అన్నారు సార్. అసలు కనిపెట్టడం ఎందుకు సార్? అది ఫేస్బుక్ వాడుకునే వాళ్ళు చాలా కాదు బాబు. ఇక నువ్వు అంత పర్వర్షన్తో ఆలోచిస్తే మేము చేయగలిగేది ఏం లేదు. ఓకే సార్, సింప్లీ పిటీ యూ. నేను చెప్తున్నా ఇప్పుడు ఆగా మరీ మీరు దుంపలాగా మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు. కత్తి ఉందే, కూరగాయలు కోసుకోవడానికి కనిపెట్టారని చెప్పి గొంతులకు వస్తావా? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మీ సమాజం మీ దగ్గర నుంచి ఒక మెచ్యూర్డ్ మెంటాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్, ఒక వీళ్ళు పెద్ద తెలివిగలాళ్ళు. ఇంజనీర్స్ అంటే ఏంటి? ఇంజనీర్ అంటే ఏంటి సార్? నువ్వు ఆగు, చెప్పయ్యా, నువ్వు చెప్పు. ఏంటి సార్? చెప్పండి సార్. ఇంజనీర్ అంటే సమాజంలో గౌరవం ఉందా లేదా సార్? ఓకే సార్, ఎందుకు ఉంది గౌరవం? అదంతా వదిలేండి సార్. ఇప్పుడు ఫేస్బుక్ కనిపెట్టింది ఎందుకు సార్? ఇందాక చాలా మంది కామెంట్ చేశారు సార్ ఇక్కడ. ఫేస్బుక్ కనిపెట్టింది మీరు పిచ్చి పనులు చేయమని కాదు సార్. ఎవరో చేయట్లేదు సార్, అందులో పిచ్చి పనులు ఏం చేయకపోతే అసలు తప్పే లేదు. చెయ్యకపోతే తప్పు లేదు. దాన్ని దేనైనా సరే సద్వినియోగం చేసుకోవడానికి బట్టి ఉంటుందమ్మా. రైట్. ఇందాక ఆయన చెప్పినట్టు
పేరెంట్స్ ఇచ్చే స్వేచ్ఛనైనా అంతే, సద్వినియోగం చేసుకోవటం దుర్వినియోగం చేసుకోవటం అనేది మీ చేతుల్లో ఉంటుంది. దాన్ని బట్టి మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ ఇంకో 20 years ఉండొచ్చు మీతో, బట్ మీరు 50 ఏళ్ళు అయితే ఉంటారు కదా, వీళ్ళు లేకుండా ఇంకో 30 ఏళ్ళు మీరు అనుభవించాలిగా విడిగా మీ జీవితాన్ని, రైట్? అది ముఖ్యం మీకు. ఆ తర్వాత మీ పిల్లలు వాళ్ళు మిమ్మల్ని పెట్టే టార్చర్ కూడా ఆలోచించుకోండి. సార్ మీరు ఇర్రెస్పాన్సిబుల్ గా తయారైతే మీ పిల్లలు కూడా అంతకంటే ఇర్రెస్పాన్సిబుల్ గా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ కూర్చో. గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ యాక్చువల్ టాపిక్ వచ్చి పేరెంట్స్ స్టూడెంట్స్ కూర్చోండి, టైం అయిపోయింది ప్లీజ్. పేరెంట్స్ స్టూడెంట్స్ రిలేషన్షిప్ ఎంతవరకు బాగుంది అన్నదే కదా ఏదమ్మా? పేరెంట్స్ స్టూడెంట్స్ రిలేషన్షిప్ ఎంతవరకు బాగుంది అదే కదా సార్ మన టాపిక్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. నన్ను అడిగితే లేదనే చెప్తాను సార్. ఎందుకంటే లేదని చెప్తున్నావా ఉందనా సార్? రిలేషన్ బాగలేదనా ఉందనా? లేదనే చెప్తున్నాను సార్. లేదని ఓకే అంతే కదా, రైట్. ఓకే, నీ ఒపీనియన్ చెప్పావు కదా. స్టూడెంట్ కి చిల్డ్రన్ కి పేరెంట్స్ కి మధ్య సరైన రిలేషన్ లేదంటున్నావు. అవును. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, తర్వాత చెప్తాం. గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ ఇందాక టాపిక్ వచ్చింది అబ్బాయిలకి అమ్మాయిలకి తేడా ఉందని, అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్ అవును. ఆల్రెడీ జీవో పాస్ అయింది ఆల్ ఆర్ ఈక్వల్ అని. సో ఇప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ అనే స్టేట్ లో ఇప్పుడు ఎంసెట్ లో అమ్మాయిలకి 33% రిజర్వేషన్ ఉంది. సో వై ఇట్ ఈస్ ఐ మస్ట్ వై ఇట్ ఈస్ ఆల్ ఆర్ ఈక్వల్. నువ్వు కూర్చో, ఊరికే మీరు దొంప. అసలు ప్రతి దానికి ఈజీలు చేయడం ఏంటి? ఆడపిల్లలకి 33% రిజర్వేషన్లు ఇస్తే పెద్ద మీకు ఏదో మీ ఉద్యోగాలన్నీ లాక్కుపోయినట్టు. వాళ్ళు రేపు పొద్దున ఈ ఆడపిల్లలే మీ భార్యలుగానో మీ చెల్లెలుగానో ఉంటారు కదా సార్. ఆల్ ఆర్ ఈక్వల్ అనే కేసు అన్నిటికీ అసూయేనా? ఆల్ ఆర్ ఈక్వల్ అనే కేసు వచ్చినప్పుడు 33% రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నా. అంటే ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్, ఐఎమ్ నాట్ టేకింగ్ ద బ్యాక్ జనరేషన్, ఐఎమ్ టేకింగ్ ద ప్రెసెంట్ జనరేషన్. అలాంటప్పుడు ఇప్పుడు అవసరం ఏంటి అని అడుగుతున్నాను సార్ నేను. అవసరం ఉందా లేదా? అవసరం లేదు. ఏమ్మా మీరేం నోళ్ళు పడిపోయినాయంటే మీరు మాట్లాడారు ఆడపిల్లలో. ఆన్సర్ చెప్పండి. ఓకే నేను చెప్తాను, కూర్చో 1 minute. ఓకే రైట్, ప్లీజ్ కూర్చోమ్మా 1 minute. ఆడపిల్లలకి రిజర్వేషన్ కూర్చోమ్మా, టైం అయిపోయింది, కూర్చోండి ప్లీజ్. టైం అయిపోయింది, కూర్చోండి చెప్తా. ఒకటే వాక్యంతో ముగించాలి. ఓకే సార్, ఆడపిల్లలకి ఇప్పుడు రిజర్వేషన్ లేకపోయినా కూడా వాళ్ళకంటే ఫస్ట్ లో మేమే వస్తాం. అంటే నాకు ఆడపిల్లలు లేరు, అయినా నేను చెప్తున్నాను ఈ జనరేషన్ ఆడపిల్లలకి రిజర్వేషన్ లేకపోయినా కానీ వాళ్ళే ఫస్ట్ వస్తారు. ఎందుకు ఇస్తారంట రిజర్వేషన్ అయితే? ఒక్క మాట ఇప్పుడు సరే ఓకే రైట్ తీసి చూడమనండి సార్. ఎలా అమ్మాయిలు వస్తారో చూపిస్తామే. ఇప్పుడు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు అన్నది అబ్బాయి కదా అడిగాడు. ఇద్దరున్నా గానీ బాధ్యత అన్న దాంట్లో అమ్మాయికే మేము చెప్తాం కాబట్టి ఆడపిల్ల రిజర్వేషన్ ఇచ్చింది. కూర్చోయ్యా, టైం అయిపోయింది, నేను క్లోజ్ చేసేయాలి ఇక. ప్లీజ్ కూర్చోండి అని చెప్పా. ఆడపిల్లలకి రిజర్వేషన్లు ఇచ్చారని, మాకేదో స్వేచ్ఛ ఇవ్వట్లేదని, ఫేస్బుక్ కనుక్కున్నవాడు తప్పు చేశాడని ఇలాంటి ఆలోచనలు వదిలేసి మీరు జస్ట్ థింక్ యాజ్ ఏ హౌ టు బి ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. సార్ ఇక్కడ రిజర్వేషన్ తో పని లేదు సార్. ముందర ఆగమ్మా, అయిపోయింది, ప్లీజ్ కూర్చో. ఈ రిజర్వేషన్లు అయిపోయిందిలే, వదిలేసే. అది ఇప్పుడు నువ్వు ఆయన చెప్పినంత మాత్రం మీరు రిజర్వేషన్లను తీసేయలే, వదిలేసేయండి. ఓకే కూర్చో. బేసిక్ ఏంటంటే మీరు పేరెంట్స్ని మీరు బ్లేమ్ చేయటమో లేదా వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయటమో కాదు. ఇట్స్ ఒక రకమైన ఏంటంటే ఇద్దరి మధ్య ఒక సఖ్యత రావాలి, ఒక అన్యోన్యత రావాలి. అది ఫ్రెండ్షిప్ అంటే అది మళ్ళీ ఇందాక ఆయన చెప్పినట్టు దుర్యోగం చేయటం అని కాదు. రియల్లీ ఒక ఫాదర్ అంటే ఫ్రెండ్ లాగానే ఉండాలి, మదర్ డాటర్కి ఫ్రెండ్ లాగానే ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు ఎందుకు అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు, మగపిల్లలు కూడా చాలా మంది చాలా ఇళ్లలో అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. ఎందుకంటే కొంచెం లాలించి మాట్లాడుతూ ఉంటుంది అనే దాంతో ఫాదర్ ఏంటంటే కొంచెం గ్యాప్ పెడతాడేమోననేది. బట్ అట్ ద సేమ్ టైం ఆడపిల్ల కొన్ని మాత్రమే తల్లికి చెప్పగలదు, తండ్రికి చెప్పలేదు. అట్లాగే మగపిల్లడు ఆ వయసులో చెప్పగలిగే తండ్రికి అయితే చెప్పగలడు, తల్లికి చెప్పలేడు కనుక. సో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే అది ఆ ఇష్యూసే కాదు, చదువు కానీ అన్ని మీరు చక్కగా ఇంట్లో డిస్కస్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఈ స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుందంటే అది మీరు మాట్లాడారనుకోండి, సపోజ్ మీకు ఒక స్టూడెంట్స్కి ఒక స్ట్రెస్ ఫీల్ అయ్యారనుకోండి, మీరు కాన్ఫిడెన్స్లో తీసుకుని అమ్మతో నాన్నకో ఫోన్ చేసి ఇట్లా ఉంది నేనేంటి వాట్ షుడ్ ఐ డూ, నేనేం చేయాలి అని కనుకుంటే వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా. కాసేపు రిలాక్స్ అయ్యి లేదు ఇట్లా చేస్తే బాగుంటుందా ఇట్లా చేస్తే, సో దట్ మీకు కొంచెం ఒక సొలేస్ వస్తుంది, రిలీఫ్ వస్తుంది. ఆ మిస్ట్రస్ట్ పోగొట్టుకోండి ఫస్ట్.
వాళ్ళు మీకు మామూలు జన్మించిన వాళ్ళని కాదు, మీ బతుకు కోరేవాళ్ళు, మిమ్మల్ని ఏదో ఫినిష్ చేయాలనే వాళ్ళు కాదు కదా. వాళ్ళు ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళు మీకు ఉన్నతమైన జీవితం కావాలనుకుంటారు. ఫర్ దట్ వాళ్ళు చాలా వరకు త్యాగం చేస్తుంటారు. బట్ ఓన్లీ థింగ్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ ఏంటంటే తల్లిదండ్రులు కూడా కొన్ని మర్చిపోతున్నారు. వాళ్ళకి ఏమైతే వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో అవి గుర్తుపెట్టుకోండి. మనము అంటే ఒక రకంగా ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనము చిన్నప్పుడు ఏం ఆలోచించాము అని అది దాన్ని రీకలెక్ట్ చేసుకోండి. సో దట్ అది మీరు మీ పిల్లలు అట్లాంటి ఫీల్ అవ్వకుండా ఉండడానికి అవకాశం అట్లాంటిది రాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ, బై, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్టూడెంట్స్. యంగిస్తాన్ ప్రోగ్రామ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీ ఆలోచనలు అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవాలన్నా abnyangistan@andhrjyoti.com కు మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.